Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 30th August 2025. So let's start the discussion without any further delay. So first article ni discuss చేద్దాం. In an unstable world, energy sovereignty is the new oil అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఎవరు రాశారమ్మా ఈ ఆర్టికల్ అని అంటే ఆథర్ ఇస్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, who is a former chairperson or a chairman of India's Oil Corporation, Indian Oil Corporation Limited ki former chairman anamata, and he is also energy policy advisor, institutional leader, and he is an advocate for resilient transitions. So atani yoka insights anevi very very useful, and this is a very beautifully UPSC related article anamata. So definitely this gives lot of inputs to you. Okay, the central idea of this article is around energy sovereignty. సో ఎనర్జీ సావర్నిటీ అనేది ఇట్స్ ద న్యూ ఆయిల్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో బేసికలీ ఈ ఎనర్జీ సావర్నిటీ అనేది ఆయిల్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ వాల్యుబుల్ దెన్ వాట్ యాక్చువల్లీ ఆయిల్ ఇస్ ఇన్ టుడేస్ అన్స్టేబుల్ వరల్డ్. సో ఇక్కడ ఇండియా యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ గురించి మాట్లాడారనమాట. సో క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఇండియా అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ 85% ప్లస్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇదేం కొత్త విషయం కాదు, మనందరికీ తెలిసిందే. అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి చూసుకుంటే సో 50% ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ టుడే, సో దట్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రమ్ ది ఇంపోర్ట్స్ అనమాట. అంటే 50% ఆఫ్ ది థింగ్స్ దట్ వీఆర్ యూజింగ్ విత్ రెస్పెక్ట్ టు న్యాచురల్ గ్యాస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? వీటి వల్ల ఎలాంటి రిస్క్లు ఉంటాయి? సో ఎవ్రీ ఇంపోర్టెడ్ బ్యారెల్ విల్ యాడ్ టు ఇండియాస్ నేషనల్ రిస్క్ రిజిస్టర్. అంటే కాన్ఫ్లిక్ట్స్ పెరగడానికి ఒక కారణాలు అవుతాయి. ఎంతైతే మనం బ్యారెల్స్ని ఒక్కొక్క బ్యారెల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఫర్ ఎవ్రీ ఎక్స్ట్రా బ్యారెల్, సో దెర్ విల్ బీ అన్ ఇంక్రీజింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద నేషనల్ రిస్క్. అంటే ఎనర్జీ సెక్యూరిటీ మాత్రమే కాదు, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎకనామిక్ సెక్యూరిటీ. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఎకనామిక్ సెక్యూరిటీ థింగ్, బట్ దిస్ కన్సర్న్స్ విత్ నేషనల్ సెక్యూరిటీ అనమాట. ఎనర్జీ సావర్నిటీ అనేది సో ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ అవర్ నేషనల్ సెక్యూరిటీ. మనం ఎన్నైతే బ్యారెల్స్ని ఎక్స్ట్రా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, సో ఫర్ ఎవ్రీ బ్యారెల్ దట్ వీ ఇంపోర్ట్, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద నేషనల్ రిస్క్ ఫర్ అవర్ కంట్రీ. దిస్ ఇస్ సంథింగ్ విచ్ హీ వాంటెడ్ టు హైలైట్ అనమాట. ఓకే, సో బేసికలీ సో మనకి లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. సో రష్యా యుక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ది రీసెంట్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఒక చిన్నపాటి యుద్ధం ఒక 1 or 2 days మనకి డిస్టర్బెన్స్ని గురి చేసింది. ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ది షాక్ థింగ్స్, ఓకే, షాకింగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. సో వీటన్నిటికీ మనం షాక్ అబ్జర్వర్స్గా మనం ఉండాలి అని అంటే సో వీ నీడ్ టు డూ సంథింగ్ విత్ రిగార్డ్స్ టు ఎనర్జీకి సంబంధించి మనం కాస్త కొన్ని ఇన్పుట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రీ యుక్రెయిన్ వార్ అంటే యుక్రెయిన్ వార్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత రష్యా, సో బేసికలీ స్టార్ట్ కాకముందు ప్రీ యుక్రెయిన్ వార్, నాట్ పోస్ట్, ప్రీ యుక్రెయిన్ వార్ రష్యా అనేది ఇట్ వాజ్ సప్లయింగ్ ఓన్లీ 2% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఇంపోర్ట్స్. మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంతైతే చేసుకుంటున్నామో అందులో మొత్తంలో 2% మాత్రమే రష్యా నుంచి వచ్చేసి బిఫోర్ కోవిడ్, బిఫోర్ రష్యా యుక్రెయిన్ వార్, ఐఎమ్ సారీ. సో బిఫోర్ రష్యా యుక్రెయిన్ వార్ రష్యా నుంచి 2% మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ 2024-2025 డేటా చూసుకుంటే ఆల్మోస్ట్ మన 35 to 40% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ నీడ్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ సాటిస్ఫైడ్ బై ద రష్యా, అండ్ దట్ టు ఎట్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ అనమాట. డిస్కౌంటెడ్ ప్రైస్తో మనకి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ద ఇష్యూ హియర్ ఇస్, సో మనము కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని, ట్రేడ్ డెఫిసిట్ని వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం, మనీని సేవ్ చేసుకుంటున్నాం, కానీ వీఆర్ హెవీలీ డిపెండింగ్ ఆన్ వన్ కంట్రీ. So heavily depending on 1 or 2 countries only will create new kind of vulnerabilities. So this can pose national security risk to India అని చెప్పేసి అంటున్నారనమాట ఆథర్. సో ద సొల్యూషన్ దట్ ద ఆథర్ ఇస్ ప్రపోజింగ్ ఇస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ద సోర్సెస్. సో మనం ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ సోర్సెస్ని డైవర్సిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ సబ్స్టిట్యూషన్. సో రిన్యూవబుల్ ఎనర్జీ కూడా టోటల్గా సబ్స్టిట్యూట్ చేయలేము, బట్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వీ నీడ్ టు డైవర్సిఫై ద సోర్సెస్, వీ నీడ్ టు డైవర్సిఫై విత్ అదర్ కంట్రీస్ రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్. 1 or 2 countries మీద డిపెండ్ అవ్వడం వల్ల సో దట్ విల్ పోజ్ సమ్ ఎనర్జీ సెక్యూరిటీ థ్రెట్స్ టువర్డ్స్ ఇండియా. సో వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇంపాక్ట్ దట్ ఇండియా ఫేసెస్ బికాస్ ఆఫ్ ది ఎనర్జీ ఇంపోర్ట్స్? మరి
So the financial impact that India is facing with respect to energy imports, ఎనర్జీస్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల సో మన మీద పడుతున్న ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇంపోర్టింగ్ మర్కండైజ్ దట్ ఈజ్ వర్త్ $677 billion అనమాట. అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రెండు కలిపి చూసుకుంటే దిస్ వర్త్ $170 billion. ఇంత వర్త్ ఆఫ్ $1 billion అంటే 25% of our total imports that we are doing with respect to all the goods and services, 25% కాస్ట్ అనేది మనకి న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్కే పడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, దిస్ విల్ ఎఫెక్ట్ ద రూపీ. సో దిస్ విల్ యాక్చువల్లీ డిప్రిషియేట్ ద రూపీ, రైట్? ఇట్ విల్ పుట్ సమ్ ప్రెషర్ ఆన్ ద రూపీ అండ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది కలుగుతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇట్ విల్ నాట్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. దానివల్ల ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో దట్ విల్ కాంప్రమైజ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అనమాట. ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ మనం చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంపాక్ట్స్ అనేవి మనకి ఫినాన్షియల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ది ఆథర్ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే హీ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ అ నియర్ మిస్ ఇంపాక్ట్. సో రీసెంట్గా మనకు తెలుసు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి ఇన్ జూన్, బట్ నార్మలైజ్ అయిపోయాయి ఇప్పటికైతే. బట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ఇండియా. ఎందుకనంటే ఒకవేళ ఆ టెన్షన్స్ కంటిన్యూ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ ఇంపాక్టెడ్ ఫినాన్షియలీ టు ఇండియా. సో చాలా ఇంపాక్ట్ ఉండేది. సో ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ అనేవి ఇట్ ఆల్మోస్ట్ లెడ్ టు అ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో దిస్ వుడ్ హ్యావ్ ఇంపాక్టెడ్ ఆల్మోస్ట్ 20 million barrels per day. ఇన్ని బ్యారెల్స్ పర్ డే సో ఇంపాక్ట్ అయ్యేవి ఈ పర్టికులర్ యుద్ధం అనేది కంటిన్యూ అయ్యి ఉంటే. అండ్ బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉంటుందో ఇట్ మైట్ హ్యావ్ బ్రీచ్డ్ ఆల్మోస్ట్ 103 per barrel, $103 per barrel కాస్ట్ పెరిగేదన్నమాట. ఇఫ్ దిస్ వార్ కంటిన్యూ అయితే అంత అయ్యేది. సో అంటే దిస్ ఈజ్ అ లెసన్ దట్ ఇండియా నీడ్ టు లెర్న్. ఓకే, సో బేసికలీ ద లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఇస్ ఎనర్జీ లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ రిమైన్స్ వెరీ వెరీ ఫ్రెజైల్. ఇవన్నీ ఎప్పటికీ ఫ్రెజైల్గా ఉంటాయనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, సో బేసికలీ మీరు గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ మీరు చూసుకుంటే ఓవరాల్ ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్. సో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ దట్ టుక్ ప్లేస్. ఒక్కొక్క ఈవెంట్ నుంచి ఒక్కొక్క కంట్రీ కొన్ని లెసన్స్ని నేర్చుకోవడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దోస్ ఈవెంట్స్, ఈ పర్టికులర్ ఈవెంట్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆథర్. సో ఫస్ట్ ఈవెంట్ దట్ హీ మెన్షన్డ్ ఇస్ 1973లో ఆయిల్ ఎంబార్గో అనేది జరిగిందనమాట. అంటే అరబ్ ఆయిల్ ఎంబార్గో అనేది జరిగింది. దీనివల్ల మనకి ఏమైంది అని అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ క్వాడ్రిపుల్డ్, అంటే 4 times ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల సో కంట్రీస్ ఇమీడియట్గా వాట్ ద లెసన్ దట్ దే హ్యావ్ లెర్న్ అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ దే హ్యావ్ మేడ్ అంటే సో ఇలా ఆయిల్ ఎంబార్గోస్ జరగకుండా అంటే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో మనకు జరగకుండా ఉండాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. ఆల్రెడీ పెట్రోలియం రిజర్వ్స్ అనేది మన దగ్గర ఉండాలి ముందుగానే. అండ్ ఆల్సో ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాండేట్స్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్ అని చెప్పేసి చాలా వెస్టర్న్ కంట్రీస్ నేర్చుకున్నాయి ఈ ఎంబార్గో జరిగిన తర్వాత. సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ 2011లో ఫుకుషిమా డిజాస్టర్ అనేది జరిగింది జపాన్లో, న్యూక్లియర్ డిజాస్టర్ ఇది. సో దీని తర్వాత కంట్రీస్ ఏం నేర్చుకున్నాయి అని అంటే సో బేసికలీ ఫుకుషిమా అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సునామీ ఇండ్యూస్డ్ న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అనమాట. సో దీనివల్ల గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ అనేది మొదలైంది. సో ఇట్ హ్యాస్ కాజ్డ్ ద గ్లోబల్ క్రైసిస్ ఇన్ ద న్యూక్లియర్ కాన్ఫిడెన్స్. సో న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఇట్స్ నాట్ అ వయబుల్ సొల్యూషన్ అని చాలా మందికి అర్థమైంది, చాలా కంట్రీస్కి అర్థమైంది. ఓకే, సో నౌ న్యూక్లియర్ ఎనర్జీ రీగెయినింగ్ ఫేవర్ ఎందుకు అని అంటే ప్రస్తుతం మనము సో దీనికి ఫేవరబుల్గా మనం చూస్తున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇట్స్ అ ఫేవర్ థింగ్ బికాజ్ ఇట్ విల్ కర్బ్ ద ఎమిషన్స్ అని. బట్ ఆ టైంలో ఫుకుషిమా డిజాస్టర్ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ అనేది కూడా టోటలీ నాట్ రిక్వైర్డ్, టోటలీ మనం న్యూక్లియర్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వలేమని కంట్రీస్ అర్థం చేసుకున్నాయి. సో ద సెకండ్ లెసన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ సెకండ్ డిజాస్టర్ ఇస్ సో బేసికలీ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ నాట్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఆర్ అ 1-point సొల్యూషన్. థర్డ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఇస్ 2021లో టెక్సాస్ ఫ్రీజ్ అనేది జరిగిందనమాట. సో టెక్సాస్ ఫ్రీజ్ అనేది జరిగింది 2021లో. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్
ఫ్రోజ్ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయంటే ఈ పర్టికులర్ పైప్ లైన్స్ ఏవైతే క్రూడ్ ఆయిల్ని సప్లై చేస్తుంటాయో సో అక్కడ ఎక్కువగా వెదర్ చేంజెస్ వల్ల చాలా కూల్ క్లైమేట్ ఉండడం వల్ల సో అవన్నీ ఫ్రీజ్ అయిపోయాయి అండ్ విండ్ టర్బైన్స్ కూడా టోటల్గా ఫ్రీజ్ అయ్యాయి. సో దిస్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద ల్యాక్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ద ఎనర్జీ సిస్టమ్స్. అంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో రెసిలియన్స్ లేకపోవడం వల్లనే ఇలాంటివి జరిగాయని చాలా కంట్రీస్కి అర్థమయ్యాయి. సో కంట్రీస్ హ్యావ్ లెర్న్డ్ దట్ సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ని పెంచుకోవాలని కంట్రీస్కి అర్థమైంది. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ లెసన్ దట్ ద కంట్రీస్ హ్యావ్ లెర్న్డ్. అండ్ కమింగ్ టు ఫోర్త్ ఇన్సిడెంట్ దట్ ఈస్ 2022లో రష్యా యుక్రెయిన్ వార్ అనేది జరిగింది, మనకు తెలిసిందే. ఓకే, సో దీనివల్ల యూరోప్ హ్యాస్ లాస్ట్ ఆల్మోస్ట్ 40% గ్యాస్ సప్లై ఫ్రమ్ రష్యా బికాస్ ఆఫ్ దిస్ వార్. ఓకే, ఎల్ఎన్జీ ప్రైజెస్ అనేవి రికార్డ్ హై, అంటే ఇన్ఫ్లేషన్ అనేది చూశారు, కోల్ రివైవల్ అనేది చూశారు. దట్ ద లెసన్ దే హ్యావ్ లెర్న్డ్ ఇస్ సింగిల్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ కోసం ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. సో వీ హ్యావ్ టు డైవర్సిఫై అని చెప్పేసి వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ 2025 ఐబీరియన్ పెనిన్సులా బ్లాక్అవుట్ అవ్వడం జరిగింది. సో ఈ బ్లాక్అవుట్ ఏదైతే అయిందో ఐబీరియన్ పెనిన్సులాలో సో స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఇక్కడ గ్రిడ్ కొలాప్సెస్ అనేవి ఫేస్ చేశారు డ్యూ టు ఓవర్ రిలయన్స్ ఆన్ ద ఇంటర్మిటెంట్ రెన్యూవబుల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల గ్రిడ్ కొలాప్సెస్ అనేవి చూశారు బికాస్ ఆఫ్ ద పెనిన్సులా బ్లాక్అవుట్. ఓకే, ఇక్కడ కంట్రీస్ ఏం నేర్చుకున్నారు అని అంటే టోటల్గా రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయినా కానీ సో దట్ విల్ యాక్చువల్లీ లీడ్ టు అ ఫెయిల్యూర్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పేసి వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఇక్కడ లెసన్స్ ఏమేమి ఉన్నాయి, ఒకటి ఆయిల్ ఎంబార్గో జరిగింది 1973లో, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోవడం జరిగింది. సో ఇక్కడ లెసన్ నేర్చుకుంది ఏంటంటే వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్, ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాండేట్స్ని మెయింటైన్ చేయాలి అండ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుకుషిమా డిజాస్టర్ నుంచి మనకు తెలిసింది ఏంటి, టోటల్గా న్యూక్లియర్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ సేఫ్ టు ఎన్వైరన్మెంట్. థర్డ్ థింగ్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇస్ టెక్సాస్ ఫ్రీజ్ నుంచి సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది రెసిలియన్గా లేకపోవడం వల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుంది ఎనర్జీ సెక్యూరిటీ మీద అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. రష్యా యుక్రెయిన్ వార్ నుంచి డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. 2025లో జరిగిన ఐబీరియన్ పెనిన్సులా బ్లాక్అవుట్లో రినబుల్ ఎనర్జీ మీద టోటల్గా డిపెండ్ అవ్వడం వల్ల ఫెయిల్యూర్ అనేది ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి అని నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లెసన్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్, రైట్? So if you look at the energy transition that we are aiming for versus what is in reality, చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి స్టిల్ 80% ఆఫ్ ద గ్లోబల్ ప్రైమరీ ఎనర్జీ డిమాండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇది వరల్డ్కి సంబంధించి మనం డేటా చూస్తున్నాం. 80% ఆఫ్ అవర్ ఎనర్జీ డిమాండ్ ఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్ బై ది ఫాజిల్ ఫ్యూయల్స్. స్టిల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఫుల్ స్కేల్లో అవ్వట్లేదని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్స్లో మీరు చూసుకుంటే 90% ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇస్ రన్నింగ్ బికాస్ ఆఫ్ ది హైడ్రోకార్బన్స్ నుంచే రన్ చేస్తున్నాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు సీ ఇస్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అనేది ద టోటల్ షేర్ ఆఫ్ ది ఎనర్జీ రిసోర్సెస్లో సోలార్ అండ్ విండ్ జస్ట్ లెస్ దెన్ 10% అనమాట. స్టిల్ లెస్ దెన్ 10% షేర్ మాత్రమే ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ సీ ఇస్ దెర్ ఈస్ అ డిక్లైన్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. సో ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్ప్లోరేషన్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గే ట్రెండ్ అనేది చూస్తున్నాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ 80% ఆఫ్ ద గ్లోబల్ ప్రైమరీ ఎనర్జీ డిమాండ్. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో 90% స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. సోలార్ అండ్ విండ్లో మీరు చూసుకుంటే స్టిల్ దే ఆర్ హోల్డింగ్ లెస్ దెన్ 10% షేర్ అండ్ వీ హ్యావ్ సీన్ డిక్లైన్ ఇన్ ది ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్వెస్ట్మెంట్స్. సో దిస్ ఈస్ ద కండిషన్ దట్ ద వరల్డ్ ఈస్ హ్యావింగ్ నౌ. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఐ హ్యావ్ టోల్డ్ యూ about the different lessons that we have learned from different catastrophic events that took place in the history. ఓకే, ఒక్కొక్క పర్టికులర్ ఈవెంట్ నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాం. అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ చెప్పాను. అండ్ దాని తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ టార్గెట్స్ పెట్టుకున్నాం, కానీ రియాలిటీలో మనకి గ్లోబల్ లెవెల్లో ఎలా హైడ్రోకార్బన్స్ మీద, కోల్ మీద, సోలార్ విండ్ షేర్ ఇంకా తక్కువ ఉండడం, ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం, వీటి యొక్క డేటా చూసాము. నౌ లెట్స్ సీ ద కేస్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క ఎనర్జీ సావర్నిటీ డాక్ట్రిన్ అనేది 5 pillars మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ 5 pillars. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ 5 pillars. ఓకే, సో 1 second, వాట్ ఆర్ దోస్ 5 pillars అనేది మనం చూద్దాం.
సో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే ద ఎనర్జీ సెక్యూరిటీ డాక్ట్రిన్లో ఫస్ట్ పిల్లర్ ఇస్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ ఇండిజీనియస్ ఎనర్జీ అంటే సో ఇండియాలో రిజర్వ్స్ చూసుకుంటే ద కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ 150+ బిలియన్ టన్స్ అనమాట. కోల్ రిజర్వ్స్ ఇంత ఉన్నాయి ఇండియాలో. ఓకే, సో బట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అండ్ కార్బన్ క్యాప్చర్ మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కార్బన్ క్యాప్చర్ ద్వారా మనం సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, మెథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫర్టిలైజర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. Okay, and also we can overcome high ash content issue also through this particular technological advancements. So mana first focus of this 5 pillars is coal gasification. The second focus is biofuels anamata. బయోఫ్యూయల్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అంటే సో రీసెంట్గా నేను ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను మీ క్లాసెస్లో. ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్స్ని మనం ఫోకస్ చేస్తున్నాం. అండ్ ఎథనాల్ బ్లెండింగ్ వల్ల క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ అనేది కాస్త తగ్గుతుంది. వీఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో దీంట్లో భాగంగా 92,000 crores మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. లైక్ 92,000 crores income is getting transferred to farmers through the biofuels production. Biofuels ప్రొడ్యూస్ చేయడం వల్ల 92,000 కోట్ల అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ని మనము ఫార్మర్స్కి ఇస్తున్నాం బేసికలీ. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో ఇంపార్టెంట్ స్కీమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సతత్ స్కీమ్ అనమాట. సతత్ స్కీమ్. సో దీంట్లో హండ్రెడ్స్ ఆఫ్ CBG ప్లాన్స్, ఓకే, సో బయోగ్యాస్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో సో విచ్ యాక్చువల్లీ ప్రొడ్యూసెస్ ద క్లీన్ ఫ్యూయల్ అండ్ బయోమాన్యూర్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దానికోసం సతత్ స్కీమ్ని తీసుకొచ్చామన్నమాట. ఓకే, సో బయోఫ్యూయల్స్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్. థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఇస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో కరెంట్ కెపాసిటీ వచ్చేసి 8.8 GW. సో బట్ మన టార్గెట్ వచ్చేసి 100 GW అనమాట. సో దీనికోసం మనము వాట్ వీ నీడ్ టు డూ ఇస్ థోరియం సోర్సెస్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి రాదర్ దాన్ యురేనియం. కాబట్టి థోరియం రోడ్ మ్యాప్ రివైవల్ ఇస్ సంథింగ్ విచ్ వీఆర్ డూయింగ్. అండ్ యురానియం కోసం వీ నీడ్ టు పార్ట్నర్ విత్ అనదర్ కంట్రీస్. అండ్ మెయిన్లీ న్యూక్లియర్ ఎనర్జీ కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. బికాస్ ల్యాండ్ యూటిలైజేషన్ ఇష్యూస్ అనేవి మనం సాల్వ్ చేసుకోవచ్చు త్రూ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. అండ్ ద ఫోర్త్ పిల్లర్ ఇస్ గ్రీన్ హైడ్రోజన్ అనమాట. సో గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ద ఫోర్త్ పిల్లర్. సో ఇంతకుముందు కోల్ గ్యాసిఫికేషన్లో ద ఎండ్ ప్రోడక్ట్ క్యాన్ బి హైడ్రోజన్ ఆల్సో అని చెప్పాను. బట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే నార్మల్లీ హైడ్రోజన్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్, బట్ ద వే హైడ్రోజన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇస్ సంథింగ్ విచ్ మ్యాటర్స్. సో బేసికలీ మనం గ్రీన్ మెథడాలజీ ద్వారా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తే అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని కానీ సో న్యూక్లియర్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా మనం హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ హైడ్రోజన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని అంటూ ఉంటాం. సో బేసికలీ వీఆర్ టార్గెటింగ్ 5 MMT per year by 2030 అనమాట. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ హైడ్రోజన్. అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ థింగ్ రిక్వైర్స్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనికి కావాల్సిన క్యాటలిస్ట్, దీనికి కావాల్సిన ఎలక్ట్రోలైజర్స్, స్టోరేజ్ సిస్టమ్స్ వీటన్నిటిని డెవలప్ చేస్తున్నాం. ఓకే, అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎనర్జీ సావరెనిటీ డాక్ట్రిన్ ఏంటి అని అంటే పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అనమాట. పంప్డ్ హైడ్రో స్టోరేజ్. సో దిస్ పర్టికులర్ పంప్డ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో సో దిస్ విల్ బీ అ బ్యాకప్ టు రెన్యూబుల్ హెవీ గ్రిడ్స్. సో బేసికలీ రెన్యూబుల్లో మనకి హెవీ గ్రిడ్స్ ఉంటాయి కదా, దానికి రెసిలియన్స్గా దీన్ని మనం తీసుకురావచ్చు. ఓకే, దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఇండియాస్ టోపోగ్రఫీ ఆల్సో. లార్జ్ స్కేల్ అడాప్షన్ అండ్ స్టోరేజ్కి కూడా మనకి పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ సావరెనిటీ డాక్ట్రిన్. ఒకటి కోల్ గ్యాసిఫికేషన్ అండ్ ఇండిజీనియస్ ఎనర్జీ. Second one is biofuels, third one is the nuclear energy, fourth one is green hydrogen, and fifth one is pumped hydro storage. So my homework for you people is, so coal gasification ante enti science and technology static part lo untundi, try to read it. Green hydrogen mission gurinchi chadavandi, and biofuels gurinchi ethanol blending gurinchi vaati gurinchi okasari revise cheskondi మీ యొక్క static notes నుంచి. ఓకే, సో ఇవి 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ కదా. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద డైవర్సిఫికేషన్ మరి ఇండియాలో? సో ఎర్లియర్ ఎంత ఉంది అంటే ఇండియాలో సో 60% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ వాజ్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. ఓకే, బట్ నౌ ఇట్ వెంట్ బిలో 45% అనమాట. అంటే లాంగ్ టర్మ్ సోర్సింగ్ స్ట్రాటజీని మనము సో ఎవాల్వ్ అవుతున్నాం. లాంగ్ టర్మ్ సోర్సింగ్ స్ట్రాటజీస్లో వీఆర్ టేకింగ్ సమ్ క్రూషియల్ స్టెప్స్.
సో వాట్ ఈస్ ద ఫైనల్ కాల్ ఆఫ్ యాక్షన్ దట్ ది ఆథర్ ఈస్ టెలింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, సో నెక్స్ట్ క్రైసిస్ ఏదైతే మనకు రాబోతుందో గ్లోబల్లో, ఇట్ మే నాట్ గివ్ ఎనీ వార్నింగ్, ముందే మనకు వార్నింగ్ ఇవ్వదు, సడన్గా ఏదైనా క్రైసిస్ రావచ్చు. కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ షిఫ్టింగ్ అవర్ నీడ్స్, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ షిఫ్టింగ్ అవర్ స్ట్రాటజీస్. ఒకటి వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ నుంచి ఎనర్జీ సెక్యూరిటీలా కాకుండా ఒక సర్వైవల్ స్ట్రాటజీగా మనం దాన్ని ఫోకస్ చేయాలి. వీ నీడ్ టు థింక్ ఇట్ యాజ్ అ సర్వైవల్ స్ట్రాటజీ అండ్ వీ హ్యావ్ టు బ్లెండ్ అవర్ అంబిషన్ విత్ రియలిజం. సో వాట్ ఈస్ ద కోర్ మెసేజ్ అంటే, టుమారోస్ రిసోర్సెస్ నాట్ ఆయిల్ బట్ అన్ఇంటరప్టెడ్ అఫోర్డబుల్ ఇండిజీనియస్ ఎనర్జీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే రేపటి రిసోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్స్ నాట్ లైక్ ఆయిల్, ఇది ఆయిల్ కాదు. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఆయిల్ బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ. అంటే మనకి ఇంటరప్షన్ లేకుండా ఎనర్జీ కావాలన్నా, ఎనర్జీ అనేది అఫోర్డబుల్గా కావాలన్నా అండ్ ఇండిజీనియస్గా డెవలప్ అవ్వాలన్నా, సో రేపటి రిసోర్సెస్ గురించి మనం ఈరోజే ఆలోచించాలి. దిస్ ఇస్ సంథింగ్ దట్ ది ఆథర్ వాంట్ టు ఆర్గ్యూ. సో ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాము, ది జిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సీన్ సమ్ స్టాట్స్ విత్ రెస్పెక్ట్ టు హౌ వీఆర్ డిపెండింగ్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, హౌ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎక్సెట్రా. సో 5 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ చూసి దాంట్లో నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటో చూసాము. అండ్ ఆల్సో ఎనర్జీ సావరెనిటీ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 5 పిల్లర్స్ చూసాము అండ్ సమ్ స్టాట్స్ కూడా చూసాము విత్ రెస్పెక్ట్ టు ఇట్. అండ్ నెక్స్ట్ a lesson that we need to focus on అనేది చూసాము. Okay, with this we have completed the discussion of the first article, a very beautiful article, చాలా important insights అనేవి ఉన్నాయి ఇక్కడ నుంచి, but a very tough article to understand, but I tried to simplify it. Okay, now let's go to another article. Next article, detoxifying India's entrance examination system అని సెకండ్ ఆర్టికల్ రావడం జరిగింది. This is written by Vipul Anikant and Bhumi Goyal garu. Vipul Anikant garu is the Deputy Commissioner of Police of Delhi Police. So the theme of this particular article ఏంటంటే, it is all about detoxifying India's entrance examination system. సో ప్రస్తుతం ఉన్న సినారియో ఎలా ఉంది అని అంటే, యాన్యువల్గా 70 lakh ఆస్పిరెంట్స్ ఆర్ 70 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఫర్ యూజీ ప్రోగ్రామ్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో లైక్ జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, క్యూఎట్ కానివ్వండి, లేదా క్లాట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనమాట. సో జేఈ ఎలోన్ కాన్స్టిట్యూట్ 15 lakh aspirants అనమాట, అండ్ 18,000 of them are getting the IIT seats out of that. ఓకే, సో ద రిజల్ట్ ఏంటంటే 15 lakh aspirants-కి 18,000 మాత్రమే సీట్స్ ఉంటున్నాయి. సో దిస్ షోస్ ద ఇంటెన్స్ కాంపిటీషన్ దట్ దే ఆర్ ఫేసింగ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ టు అ థ్రైవింగ్ కోచింగ్ ఇండస్ట్రీ. సో దానికోసం ఆ కాంపిటీషన్ని బీట్ చేయడానికి కోచింగ్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ లీడింగ్ టు థ్రైవింగ్ ఆఫ్ కోచింగ్ ఇండస్ట్రీ. And this is putting relentless pressure on the students అని చెప్పొచ్చు. If you look at the coaching crisis in India, so what is the fee structure of the coaching? So చాలా మటుకు 6 to 7 lakhs వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది for just 2 years of coaching. So if you compare with our prices like 499, 599 కి మేము ఇస్తున్నాము. So if you compare with these kind of courses where they are charging 6 to 7 lakhs, how affordable the teaching has become online. So nowadays, mainly in the UPSC industry. However, there are few coaching institutes who are focusing on hefty prices. But so post-COVID at least మనము because of the rise in online education కొంచెం అన్న affordability చూస్తున్నాం. However, ఈ కోచింగ్ ఇండస్ట్రీ అనేది సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఐ టు అగ్రీ విత్ దాట్. సో 6 to 7 lakhs ఫర్ 2 years కోచింగ్ ప్రోగ్రామ్, ఎస్పెషలీ ఫర్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూజీ కోర్సెస్ లైక్ జేఈ కానీ, అడ్వాన్స్ కానీ, లేకపోతే క్లాట్ కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రైజెస్ అనేవి ఉంటున్నాయి. సో దీనివల్ల సో పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఎట్ యంగర్ ఏజ్. సో వీటిలలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ ఇస్ కాంపిటీషన్ అండ్ ఫియర్. కాబట్టి జస్ట్ 14 years or 13 years నుంచే వాళ్ళు ఈ కోచింగ్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. ఓకే, అండ్ దే ఆర్ సాక్రిఫైసింగ్, ఇలా ముందు నుంచే వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ హోలిస్టిక్ గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ లీడింగ్ టు సాక్రిఫైజింగ్ దేర్ హోలిస్టిక్ గ్రోత్ అనమాట. వాళ్ళ అడాలసెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది సాక్రిఫైస్ చేస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్రిపేరింగ్ విత్ ద బుక్స్ లైక్ ఇరోడవ్, ప్రోటవ్. సో ఈ బుక్స్ ఏంటంటే దీస్ ఆర్ బియాండ్ బీటెక్ రిక్వైర్మెంట్స్.
ఇలాంటి బుక్స్ని కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ థింగ్స్ ఫర్ దేర్ పర్టికులర్ ఏజ్. ఓకే, దీనివల్ల వాళ్ళు స్ట్రెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, డిప్రెషన్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దే మే ఫీల్ ఏలియనేటెడ్, పియర్ ఐసోలేషన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకి దెర్ ఇస్ అ రైజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సూయిసైడ్స్. సో వాట్ ఈస్ ది అటెంప్టెడ్ రెగ్యులేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్ దెన్? కొన్ని స్టేట్స్ దే హ్యావ్ ఎనాక్టెడ్ ద లాస్ అనమాట టు రెగ్యులేట్ ద కోచింగ్ ఇండస్ట్రీస్. బట్ ద కోర్ ఇష్యూ ఏంటంటే ఓవర్ క్వాలిఫైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ డిస్టార్టెడ్ డెఫినేషన్ ఆఫ్ మెరిట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రెషర్. సో ఇక్కడ ఆథర్ వచ్చేసి హీ ఈస్ క్వశ్చనింగ్ ద మెరిటోక్రసీ అనమాట. సో బేసికలీ ఎగ్జామ్ ప్రెసిషన్ మీరు చూసుకున్నట్టయితే ఇఫ్ యూఆర్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ 91% వర్సెస్ 97% స్టూడెంట్ ఇన్ క్లాస్ 12 or 99.8 versus 99.9 percentile in JEE. So this is definitely ఈ particular comparison అనేది it's unreasonable. So this is unreasonable for getting qualified for BTech eligibility కోసం ఇలాంటి criteria అనేది it's an unreasonable thing. What should be the adequate benchmark? So physics, chemistry and mathematics లో if they are able to score 70 to 80%, that is very very sufficient. సో ఇలా 99.8% అక్యురసీ వీటి మీద మనం ఫోకస్ చేయడం వల్ల క్యాపబుల్ స్టూడెంట్స్ని కూడా మనం సైడ్ లైన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ మార్క్స్ మీద మనం ఫోకస్ చేయడం వల్ల. ఓకే, అండ్ ఆల్సో ఎవరైతే ప్రివిలేజ్డ్ సొసైటీస్ ఎవరైతే ఉంటారో హూ కెన్ అఫోర్డ్ ద కోచింగ్ ఇండస్ట్రీస్ టు గెయిన్ దిస్ పర్టికులర్ మార్క్స్ అండ్ ద వెల్దీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫేవర్ చేసినట్టు అవుతుంది. అండ్ దిస్ ఇస్ లీడింగ్ టు అ వైడనింగ్ అర్బన్ రూరల్ అండ్ జెండర్ గ్యాప్స్ అండ్ రీజనల్ గ్యాప్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో దిస్ ఇస్ క్రియేటింగ్ అ ఫాల్స్ హైయరార్కీ, ఒక ఫాల్స్ హైయరార్కీ అనేది క్రియేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు విచ్ ఇస్ పర్సీవ్డ్ బై మెరిట్. ఓకే, సో వాట్ ఈస్ ద సైకలాజికల్ ఇన్సైట్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్టికల్ అంటే హార్వర్డ్ ఫిలాసఫర్ అయిన మైకల్ శాండల్ గారు ఈస్ క్రిటిసైజింగ్ దిస్ టాక్సిక్ ఆబ్సెషన్ విత్ ది సుపీరియారిటీ. ఈ టాక్సిక్ ఆబ్సెషన్ని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ to restore the fairness, he is suggesting lottery based admission sometimes. Okay, so basically Stanford University lo, Harvard University lo alantivi chestu untaru. So what are the global methods that we can inspire from? So ivanni enduku cheptunnaru ma'am, ivanni manaku use avutayi exam lo nandi definitely. So meer education gurinchi rasinappudu why can't you mention about this coaching industry and pressure and mental pressure on the children? సోషల్ జస్టిస్లో చిల్డ్రన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు చిల్డ్రన్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్, సో వాళ్ళ అడాలసెంట్ ఏజ్ అండ్ ఏజ్లో అయితే వాళ్ళకి హోలిస్టిక్ గ్రోత్ ఉండాలో ఆ ఏజ్లో వాళ్ళు కోచింగ్ అండ్ ఇలాంటి బుక్స్ చదవడం వల్ల అకార్డింగ్ టు ఫ్యూ సైంటిఫిక్ స్టడీస్ దిస్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ ఆన్ దెమ్. సో దిస్ విల్ లీడ్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అట్ ది ఎర్లీ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్. సో దానివల్ల ఒక ప్రొడక్టివ్ స్టూడెంట్ యొక్క కెరీర్ని మనం దెబ్బతీస్తున్నాం. సో డెఫినెట్లీ దిస్ ఈస్ అన్ ఇష్యూ దట్ యూ కెన్ కోట్ ఇన్ ద సోషల్ జస్టిస్. సుసైడ్స్ అనే టాపిక్స్లో మీరు దీన్ని మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ యూ కెన్ మెన్షన్ ఇక్కడ మనకి ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ఆన్సర్స్లో. ఏం ఎగ్జాంపుల్స్ ఇస్తారు మ్యామ్ అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ డచ్ లాటరీ గురించి మెన్షన్ చేశారు. సో డచ్ అనే ఈ పర్టికులర్ నేషన్స్లో మెడికల్ అడ్మిషన్స్ కోసం 1972లో అండ్ దే హ్యావ్ రీఇన్స్టేటెడ్ దిస్ ఇన్ 2003 ఆల్సో, దే ఆర్ యూజింగ్ అ మెకానిజం కాల్డ్ యాజ్ మినిమమ్ అకాడమిక్ థ్రెషోల్డ్ లిమిట్ అనమాట. అంటే మినిమం మార్క్స్ వస్తే సరిపోతుంది అని ఒక లిమిట్ని పెట్టడం జరిగింది. అండ్ దే యూజ్ లాటరీ సిస్టమ్ అనమాట. ఓకే, సో దీనివల్ల మనకి బయస్ అనేది తగ్గుతుంది, ప్రెషర్ అనేది ఈజ్ అవుతుంది, స్టూడెంట్స్ ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వరు, ఆ ఫాల్స్ హైయరార్కీ విచ్ ఇస్ పర్సీవ్డ్ బై మెరిట్ అనేది మనము ఎరేస్ చేసినట్టు అవుతుంది అనమాట. అండ్ దిస్ విల్ ప్రమోట్ ద డైవర్సిటీ ఆల్సో. ఓకే, సో డచ్ లాటరీ సిస్టమ్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ కోట్ వైల్ రైటింగ్ ది ఆన్సర్స్. అండ్ చైనా is using double reduction policy. ఓకే, అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే సో ఫినాన్షియల్ బర్డన్ని తగ్గిస్తారు స్టూడెంట్స్ మీద, ఈక్విటీని ఎన్షోర్ చేస్తారు అండ్ స్టూడెంట్ వెల్బీయింగ్ని కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మోడల్స్. మీరు మెయిన్లీ డచ్ లాటరీ సిస్టమ్ గురించి మీరు మెన్షన్ చేయొచ్చు వైల్ రైటింగ్ ది ఆన్సర్స్. ఓకే, సో what are the proposed reforms that the author has quoted with respect to India anante proposed reforms entante simplified admission model is something which we have to focus upon. Simplified admissions model. So class 12th యొక్క board exams base మీద
అక్కడ వచ్చిన మార్క్స్ని బట్టి అంటే ఒక మినిమం థ్రెషోల్డ్ 80% ఫర్ పీసీఎం, ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో 80% స్కోర్ చేస్తుంటే వాళ్ళకి బీటెక్ ఎలిజిబిలిటీ ఇచ్చేసేయాలి. ఓకే, అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ బి గ్రూప్డ్ ఇన్ టు కేటగిరీస్ హూ స్కోర్ 90% అండ్ అబోవ్ అండ్ 80% to 90%, అలా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో దీంతో ఇలా 2 కేటగిరీస్ కింద మనం కన్సిడర్ చేసి వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ వెయిటెడ్ లాటరీ ప్రాసెస్. అంటే హయ్యర్ మార్క్స్ ఇంప్రూవ్ ద ఆడ్స్ అండ్ ఇన్కార్పొరేట్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఆల్సో. లైక్ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్స్ లైక్ కాస్ట్, జెండర్, రూరల్ బేస్డ్ అండ్ రీజనల్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ని ఇంప్లై చేసి వెయిటెడ్ యావరేజ్గా ఇక్కడ నుంచి మనం స్టూడెంట్స్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ సజెస్టెడ్ బై ఆథర్. సో దిస్ విల్ సింప్లిఫై ది అడ్మిషన్స్ ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ దట్ ది ఆథర్ హ్యాస్ కోటెడ్ ఇస్ సోషల్ ఈక్విటీ మెజర్స్ని తీసుకురావాలి. సోషల్ ఈక్విటీ మెజర్స్ అంటే 50% ఆఫ్ ద టోటల్ సీట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి సీట్స్ అనుకుందాం, టోటల్ సీట్స్లో ఉన్న 50% రూరల్ స్టూడెంట్స్కి ఇవ్వాలి హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్స్. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి, గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ దిస్ విల్ ప్రమోట్ ద సోషల్ మొబిలిటీ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్. స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో థర్డ్ థింగ్ ఈజ్, ఒకవేళ ఎగ్జామ్స్ని కంటిన్యూ చేస్తే వీ హ్యావ్ టు బ్యాన్ ఆర్ వీ హ్యావ్ టు నేషనలైజ్ ద కోచింగ్. అండ్ వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ స్టడీ ఇవ్వాలి గవర్నమెంట్ తరపున, స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయాలి అండ్ లెక్చర్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ డైవర్సిటీ అండ్ ఇంటిగ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So annual student exchange between IITs is something which we need to focus on. Professor rotation ni manam focus cheyali. So basically hierarchy ni manamu even IITs lopalo manaku oka hierarchy undindi, dani kuda dismantle cheyali. Diversity ni ensure cheyadam very very important. Okay, so these are the proposed reforms that is given by author. And he also mentioned about benefits of the lottery system. So lottery based system valla it will free student, mental pressure అనేది ఉండదు, ఫ్రమ్ కోచింగ్ థ్రెడ్మిల్ they'll be freed. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అడాలసెంట్ ఏజ్ మీద వాళ్ళు మంచిగా ఫోకస్ చేస్తారు. దిస్ విల్ లీడ్ టు హోలిస్టిక్ గ్రోత్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో వాళ్ళు స్పోర్ట్స్, హాబీస్, హాలిస్టిక్ లెర్నింగ్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో దిస్ విల్ రెడ్యూస్ ద ఫినాన్షియల్ బ్యారియర్స్ ఆల్సో. సో ఇట్ విల్ ప్రమోట్ ఫెయిర్నెస్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో యూత్ అనేవాళ్ళు మెషిన్స్ లాగా మారకుండా ఆపిన వాళ్ళం అవుతాం. ఓకే, సో వీ విల్ స్టాప్ యూత్ ఫ్రమ్ టర్నింగ్ ఇన్ టు మెషిన్స్ హూ ఆర్ చేసింగ్ ద పర్సంటైల్స్ ఆర్ మెరిట్. ఓకే, సో దాన్ని మనం ఆపగలుగుతాం. సో ఇన్ దిస్ వే ఈ లాటరీ బేస్డ్ సిస్టమ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, సో ఇండియా మస్ట్ టు చూస్ బిట్వీన్ కంటిన్యూయింగ్ ద టాక్సిక్ రేస్ దట్ స్కేర్ ద స్టూడెంట్స్ ఆర్ a system where we focus on fairness, equity and equal opportunity. So this is a clear path. So this will create a trust in the school system. Okay, this will simplify the admission process and this will protect the mental health of the students and it will promote the egalitarian values also. Ante oka equal society ni manam create chesina vallam avta. Okay, so this is how a coaching mafia or a coaching industry యొక్క hefty prices or కోచింగ్ ఇండస్ట్రీ వల్ల వచ్చే నెగటివ్స్ కూడా ఇన్ని ఉన్నాయి. సో ఎస్పెషలీ కోచింగ్ ఉన్న దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, మినిమం ప్రైస్ అండ్ థ్రెషోల్డ్ని సెట్ చేయాలి, పూర్ స్టూడెంట్స్ని మనం ఫోకస్ చేసి వీ హ్యావ్ టు ప్రొవైడ్ కోచింగ్ టు దెమ్ ఫ్రీలీ. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి, సో రిజర్వేషన్ అనేది ఎగ్జామ్ లెవెల్లో మాత్రమే కాకుండా రిసోర్సెస్ అలొకేషన్ లెవెల్లో కూడా రిజర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ థ్రైవ్ ఫర్. బేసికలీ మనం ఎగ్జామ్స్లో రిజర్వేషన్ ఇస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద సెకండరీ ఆస్పెక్ట్. బట్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. ఏ ఇస్ ఫ్రమ్ అ హయ్యర్ కాస్ట్ అండ్ హ్యావింగ్ అ వెరీ హయ్యర్ ఇన్కమ్. ఓకే, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. బి ఇస్ ఫ్రమ్ ద లోవర్ కాస్ట్ అండ్ ఫ్రమ్ అ రూరల్ ఏరియా అండ్ ఆల్సో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చాలా వేజ్ ఎర్నర్స్ అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, బీ ఈజ్ ఇన్ ద డిసడ్వాంటేజ్డ్ స్టేట్ ఫర్ రిసీవింగ్ ద కోచింగ్. సో ఈ బీని ఐడెంటిఫై చేసి బీకి ప్రాపర్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయాలి. రిసోర్సెస్ అంటే ఏంటి, టీచింగ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, ప్రాపర్ టీచింగ్ అండ్ టీచర్స్ని అలొకేట్ చేయాలి. ఓకే, సో
స్టడీ మెటీరియల్ని ఇవ్వాలి, రైట్, స్టడీ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఫ్రీగా స్టేషనరీ కానీ బుక్స్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ మనీ పెట్టి కోచింగ్ తీసుకున్నా బీఈకి మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ కమ్స్ అ రియల్ కాంపిటీషన్. సో అప్పుడు బీకి ఎగ్జామ్స్లో రిజర్వేషన్ ఇవ్వకుండా సరిపోతుంది. దిస్ ఈస్ ద ఐడియల్ థింగ్ దట్ వీ నీడ్ టు ఫాలో యాక్చువల్లీ. బట్ ఎగ్జామ్ టైంలో రిజర్వేషన్ ఇచ్చి రిసోర్సెస్ అలొకేషన్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే దెర్ ఈస్ నో యూజ్. ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ ట్రైవ్ ఫర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. రేషనల్ రెస్పాన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలిసిందే యుఎస్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇంపోజింగ్ 50% టారిఫ్స్ ఆన్ ఇండియా. సో 25% టారిఫ్స్ అండ్ 25% యాజ్ అ పనిష్మెంట్ టారిఫ్స్ లాగా వేయడం జరిగింది. రైట్, మనందరికీ ఇది తెలిసిందే, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద 50% టారిఫ్స్ ఉన్నాయని. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ ఇండియాస్ అప్రోచ్ అగేన్స్ట్ దిస్? సో ఇండియాస్ అప్రోచ్ అనేది చాలా ర్యాషనల్గా ఉండింది. అంటే కామ్గా, కంపోజ్డ్గా, ప్రాగ్మాటిక్గా అండ్ చాలా మెజర్డ్గా మనం రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. వీ హ్యావ్ అవాయిడెడ్ ఎమోషనల్ మూవ్ ఆర్ రియాక్షనరీ మూవ్. నీ జోక్ రియాక్షన్స్ అనేవి లేవు. ఓకే, సో బేసికలీ యుఎస్ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్. స్టిల్ వీఆర్ వెరీ వెరీ కామ్ అండ్ కంపోజ్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను చెప్పాను, యుఎస్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ అయిన పీటర్ నవెరో గారు హీ కాల్డ్ రష్యా యుక్రెయిన్ వార్ యాజ్ అ మోదీస్ వార్. ఇలాంటి కొన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ కూడా వదలడం జరిగింది. స్టిల్ వీఆర్ డీలింగ్ ఇట్ విత్ అ వెరీ ప్రాగ్మాటిక్, మెజర్డ్ అండ్ కామ్ అప్రోచ్. సో ఇండియా హ్యాస్ ఇగ్నోర్డ్ ద ప్రొవకేషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హ్యాండ్లింగ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్. ఎకనామిక్ ఇంపాక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మాత్రమే మనం చూస్తున్నాం. రైట్, అండ్ వాట్ ఈస్ దిస్ ట్రేడ్ డీల్ స్టాండ్స్? సో నెగోషియేషన్ ఆన్ అ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ఏ ఆర్ పాజ్డ్. ఓకే, కానీ ఇవి అబండన్ కాలేదు టోటల్గా. రైట్, ట్రేడ్ డీల్, మినీ ట్రేడ్ డీల్ని మనం సైన్ చేసుకున్నాం అనుకున్నాం, బట్ పాస్ అయ్యాయి. దిస్ టోటలీ నాట్ అబాండన్డ్. సో గవర్నమెంట్ ఈజ్ అక్నాలజింగ్ దిస్ పెనాలిటీ టారిఫ్స్. ఓకే, సో బేసికలీ అండ్ గవర్నమెంట్ ఈజ్ టెలింగ్ దాట్ ఒకవేళ ట్రేడ్ డీల్ తీసుకొచ్చుకోవాలనుకున్నా, సో దట్ మస్ట్ ఆల్సో ఫేవర్ ఇండియాస్ నీడ్స్ ఆల్సో. ఇండియా నీడ్స్ని కూడా మీరు ఫేవర్ చేయాలి, ఇండియా యొక్క రిక్వైర్మెంట్స్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో బట్ ఇఫ్ యూఆర్ బ్రేకింగ్ ద టాక్స్ ఎంటైర్లీ, డెఫినెట్లీ దట్ వుడ్ హర్ట్ ఇండియా అని చెప్పేసి అనడం జరిగిందనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీఆర్ ఫోకసింగ్ అపాన్. సో అండ్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ రీఅష్యూరింగ్ ఇండస్ట్రీ అబౌట్ ఇంపెండింగ్ పెయిన్ బట్ సిగ్నలింగ్ అ ప్లాన్ ఈజ్ రెడీ. ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ అవాయిడింగ్ సమ్ ఫ్లాషీ ఫిజికల్ ఇన్సెంటివ్స్ అనేవి ఏమి ఇవ్వట్లేదు, బట్ వీఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, లిక్విడిటీ క్రంచ్ని మనం ఈజ్ చేయడము, ఎక్స్పోర్ట్స్ని ఈజ్ చేయడం, ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 20% ఎక్స్పోర్ట్ షేర్ ఆఫ్ ద జీడిపి ఈస్ 20%. రైట్, సో యుఎస్ షేర్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇస్ 20% ఆఫ్ ఆల్ ది ఎక్స్పోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్ చేసే అన్ని ప్రోడక్ట్స్ టు ఆల్ ది కంట్రీస్లో 20% ఈస్ గోయింగ్ టు యుఎస్ఏ ఉంది. ఓకే, సో దీనివల్ల మన మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, బట్ వీ నీడ్ టు లైక్ ప్రొయాక్టివ్లీ, నాట్ లైక్ రియాక్టివ్ అప్రోచ్, బట్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఓకే, సో బేసికలీ మనం చైనాతో వీఆర్ కమింగ్ అప్ విత్ ఎనీ అప్రోచ్ అండ్ జపాన్తో కలుస్తున్నాము, అండ్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. ఇలా లాంగ్ టర్మ్ ప్లాన్స్తో వస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆల్సో పాలసీ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్టెప్స్తో ముందుకు వస్తే వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ దిస్ పర్టికులర్ ఇష్యూ విచ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ కామ్ బిఫోర్ స్టార్మ్ అని, ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి రావడం జరిగింది. సో దిస్ ఇస్ ది ఆర్టికల్ దట్ వీ హ్యావ్ మిస్డ్ డిస్కసింగ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, అండ్ దిస్ ఇస్ ద ఎడిటోరియల్ ఆఫ్ టుడే విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఎస్టర్డేస్ ఆర్టికల్ ఓన్లీ. కాబట్టి రెండింటిని కంబైన్ చేసి లెట్స్ డిస్కస్. సో జూలై 2024 యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గ్రూ ఎట్ 3.5% అనమాట. అంటే సో లాస్ట్తో మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్తో కంపేర్ చేస్తే విచ్ ఇస్ 1.52 గ్రోత్. సో మనం 3.5% పెంచడం జరిగిందనమాట, విచ్ ఇస్ అ 4 months హై. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ మీరు చూసినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే, దిస్ ఈజ్ లోవర్ దాన్ వాట్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇయర్. సో 2023 ఆర్ 2024తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది తక్కువే ఈ గ్రోత్ అనేది. హవెవర్ మీరు లాస్ట్ 4 monthsలో చూసుకుంటే దిస్ ఈజ్ హయ్యర్ ఓవర్ హియర్. ఓకే, సో బేసికలీ ఈ గ్రోత్ అనేది ఎందుకు రావడం జరిగింది? దిస్ ఈజ్ డ్రివెన్ బై క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఎంత ఉంది అని అంటే 5% అనమాట. ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క ఇంక్రీజ్ వచ్చేసి 5.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ యొక్క ఇంక్రీజ్ వచ్చేసి 11.9% ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్. అండ్ స్ట్రాంగ్ సెక్టర్స్ ఏమున్నాయి అని అంటే బేసిక్ మెటల్స్లో 12.7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసాం. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో 15.9% గ్రోత్ చూసాం. నాన్ మెటాలిక్ మినరల్స్లో ఆల్మోస్ట్ 9.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడడం జరిగింది. ఓకే, సో అండ్ ఆల్సో దీస్ షోస్ సమ్ పాజిటివ్ సైన్స్ విత్ రెస్పెక్ట్ టు రూరల్ డిమాండ్స్. సో కన్జ్యూమరబుల్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ హ్యాస్ షోన్ ఆల్మోస్ట్ 7.7% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో 0.5% ఇంక్రీజ్ చూడడం జరిగింది. ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ డ్రాప్డ్ బై 1.5%. ఫుడ్ ప్రైస్ డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ -0.8. సో ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ చూసాం ఫుడ్ ప్రైజెస్కి సంబంధించి ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ నెగటివ్ గ్రోత్ చూడడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ థింగ్స్, నాన్ డ్యూరబుల్స్ అనేవి దీస్ వర్ పాజిటివ్ in only 4 months of the last 12 months. Okay, and had been negative since December 2023 నుంచి this were in the negative sense only, non-durables. సో ఇవి పాయింటర్స్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ పాయింటర్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ 4 monthsలో దిస్ ఇస్ ద హైయెస్ట్ వన్ అనమాట. సో దిస్ ఇస్ బ్యాక్డ్ బై బికాస్ ఆఫ్ ది క్యాపిటల్ గూడ్స్. ఓకే, అండ్ క్యాపిటల్ గూడ్స్తో పాటు మనకి రూరల్ డిమాండ్ అనేది పెరిగిందని చెప్తాము. ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ యొక్క బేసికలీ గ్రోత్ కూడా పెరిగిందనమాట. వాటి యొక్క డిమాండ్ కూడా పెరిగింది అని చెప్పి సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, బట్ ద కీ కన్సర్న్ ఏంటంటే జాబ్ లాసెస్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ నౌ. జాబ్ లాసెస్ చూస్తున్నాం. ఒకవేళ టారిఫ్ ప్రెషర్ కంటిన్యూ అవుతే ఈ జాబ్ లాసెస్ కాస్త ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే రాబోతుందో బికాస్ ఆఫ్ టారిఫ్ వార్స్, సో దాన్ని అడ్రస్ చేయడం అనేది సంథింగ్ విచ్ గవర్నమెంట్ నీడ్ టు ఫోకస్ అపాన్. ఓకే, మన జాబ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రొయాక్టివ్ మెజర్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇన్ఫ్లేషన్ని లెవరేజ్ చేయాలి, ఈజ్ చేయాలి, సో దట్ వీ కెన్ సాల్వ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నిక్కీ భాటీస్ ట్రయల్ బై ఫైర్ అని ఒక కేస్ స్టడీ టైప్ ఆఫ్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్, సో August 21st రోజు ఒక ఇన్సిడెంట్ రావడం జరిగింది 2024లో, నాట్ 2025. సో విక్టిమ్ ఇస్ నిక్కీ భాటీ హూ వాస్ 26 years old. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అనమాట. కేస్ ఇస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో వాట్ ఆర్ ది అలిగేషన్స్ ఏంటి అని అంటే డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ అబ్యూస్, ఫినాన్షియల్ కోవర్షన్ ఓవర్ బ్యూటీ పార్లర్ ఎర్నింగ్స్. తన యొక్క బ్యూటీ పార్లర్ ఎర్నింగ్స్ మీద ఇవన్నీ ఫేస్ చేసిందనమాట తను. ఓకే, అవుట్కమ్ ఏమైంది అని అంటే నిక్కీ హెస్ డైడ్ ఆఫ్ సివియర్ బర్న్ ఇంజురీస్. సో పోలీస్ ఏం సస్పెక్ట్ చేస్తున్నారంటే షీ వాజ్ సెట్ అబ్లేస్ బై హర్ ఇన్లాస్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ ఇన్లాసే తనని చంపేశారేమో అన్న ఒక థింగ్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో జనరల్గా ఈ కేస్ స్టడీని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? ఎస్ఏస్లో యూజ్ చేసుకోవచ్చు, యానెక్డోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ రియల్ లైఫ్ థింగ్ కాబట్టి యూ కెన్ కోట్ ద నేమ్స్ ఆల్సో, డోంట్ వరీ. So if you look at the key details, Nikki and sister Kanchan have married 2 brothers anamata. So 2 brothers vachesi Vipin and Rohit. So these were from Bhati family. So same day roju ee 2 brothers ni 2 sisters pelli chestunnaru almost 9 years ago. But dowry edaithe untundo, సో డౌరీని పెంచడం జరిగింది వీళ్ళు సడన్గా. క్యాష్, గోల్డ్ ఇలా చాలా కావాలని వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. సిస్టర్స్ బేసికలీ అందుకు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ని తీసుకొచ్చారు. బ్యూటీ పార్లర్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆఫ్ 90,000ని రీచ్ చేయగలిగారు. ఓకే, బట్ ఇన్లాస్ ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రెజెన్స్ని ఎప్పుడు రిజెక్ట్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో దే యూస్ టు టార్చర్ దెమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ కాంచన్ ఎవరైతే ఉందో నిక్కీస్ హస్బెండ్. ఓకే, సో బేసికలీ కాంచన్ ఈజ్ అలిజింగ్ దట్ నిక్కీ హస్బెండ్ అయిన విపిన్ ఎవరైతే ఉన్నారో హీ పోర్డ్ లిక్విడ్, ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్ని పోర్ చేసి నిక్కీని చంపేశారని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్ ఇలాంటి అలిగేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో కంచన్ హ్యాస్ రికార్డెడ్ వీడియోస్ షోయింగ్ నిక్కీ అబ్లేజ్ అండ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఆల్సో. ఓకే, సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ రోజుకి ఇండియాలో చాలా 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 ఎక్కువగా అవుతున్నాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు కోట్ చేయొచ్చు ఎస్సేస్లో. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ థింగ్ రిలేటెడ్ టు ద బేసికలీ విమెన్ ఎంపవర్మెంట్ ఆర్ విమెన్ ఇష్యూస్కి సంబంధించిన ఎస్సెస్ వస్తే యూ కెన్ కోట్ దిస్. ఓకే, సో వాట్ ఈస్ ద వైడర్ కాంటెక్స్ట్ ఓవర్ హియర్ ఇస్, సో డౌరీ డెత్ అనమాట. డౌరీ డెత్ స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే ఎన్సీఆర్బీ 2022 డేటా ప్రకారం ఆల్మోస్ట్ 6,459 డౌరీ డెత్ కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. అండ్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ ఓవర్ హియర్. ఆల్మోస్ట్ 2,000కి పైన కేసెస్ ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయి. రీసెంట్ అదర్ కేసెస్ కూడా జరిగాయి, లైక్ శిల్ప,
Panchagamat of Karnataka has been died due to dowry harassment, and Sanju Bishnoi from Rajasthan, Ridanya from Tamil Nadu. Okay, so what are the societal concerns from this? Basically, families often pushing and pressuring daughters to stay in abusive marriages. This is a problem. ఫ్యామిలీస్ ప్రెషరైజ్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఫ్యామిలీస్ ప్రెషరైజ్ చేస్తున్నాయి ఇలాంటి అబ్యూసివ్ రిలేషన్స్ అండ్ మ్యారేజెస్లో ఉండడానికి. అండ్ జుడిషియల్ ప్రాసెస్ మీద కూడా నమ్మకం కోల్పోతున్నారు. లాంగ్ అండ్ పెండింగ్ డికేడ్ లాంగ్ ట్రయల్స్ ఉండడం వల్ల దిస్ ఇస్ లీడింగ్ టు ఆర్ దిస్ ఇస్ రెడ్యూసింగ్ ది డిటరెన్స్. ఓకే, అండ్ ఈ ప్రాంతాలలో ఎక్కడైతే డౌరీ డెత్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఉమెన్ రైట్ మూవ్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, యూపీ, హర్యానా అండ్ పంజాబ్ ఏరియాలో. Okay, and also dowry practices are taking a modern forms nowadays. Basically, they're demanding cash for doing business. Social media related amount ni kuda adugutu unnaru. These are the modern cases of the dowry deaths. So these kind of examples evaithe unnayo try to quote in society related answers also, social justice related answers also. Okay, so these are the issues that women are facing, our own women are facing. సో ఇఫ్ వన్ పర్టికులర్ మ్యాన్కి ఏదైనా జరిగితే సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది, బట్ వై కాంట్ వీ యాక్చువల్లీ క్యాప్చర్ దీస్ కేసెస్ ఆల్సో? సో దట్ ఈస్ నథింగ్ రాంగ్ టు షో వాట్ హ్యాపెన్ టు అ మెన్, బట్ దెర్ ఇస్ అ రాంగ్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ నాట్ హైలైటెడ్ ఇన్ మీడియా. ఓకే, సో యా, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, లాస్ట్ విలేజెస్ అండ్ అదర్ కాస్ట్ ఆఫ్ కోల్డ్ ఫీల్డ్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఓకే, సో బేసికలీ దెర్ ఇస్ అ మాస్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో బేసికలీ మనకు తెలుసు ఒడిస్సా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ కోల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా, రైట్? సో బేసికలీ ఇది ఇక్కడ మనకు లాట్ ఆఫ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్ని టన్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయంటే 99.20 బిలియన్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ అనేవి మనకి ఈ కోల్కి సంబంధించి ఒడిస్సాలో ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ 269.71 million tons. ఓకే, మిలియన్ టన్స్. సో దిస్ ఇస్ డేటా ఆఫ్ 2024 అనమాట. ఓకే, అండ్ ఆల్సో 348 విలేజెస్ ఏవైతే ఉంటాయో, సో దిస్ క్యాన్ బి డిస్ప్లేస్డ్ ఇఫ్ ఆల్ దీస్ కోల్ బ్లాక్స్ అనేవి ఇఫ్ దే బికమ్ ఆపరేషనల్. సో ఇక్కడ ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ ఆపరేషనల్గా మారితే ఆల్మోస్ట్ 348 విలేజెస్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి ఇఫ్ ఆల్ దీస్ కోల్ బ్లాక్స్ బికమ్ ఆపరేషనల్. అండ్ పాస్ట్ 5 years డేటా మీరు చూసుకున్నట్టయితే నియర్లీ 6,000 families they have already been uprooted because of this coal reserves. Okay, and also lot of times community networks అనేవి బ్రేకేజ్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ there are certain families that are mentioned in this article. ఏం ఫ్యామిలీస్ అని అంటే, సో there is a family called as అంతర్యామి ప్రధాన్స్. సో వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ లాస్ట్ యాక్సెస్ టు ది ancestral land because of this coal mining and all. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళకి ప్రాపర్ క్రిమేషన్ గ్రౌండ్స్ ఉండట్లేవు. అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది న్యూ విలేజెస్లో ఫర్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ అంతర్యామి ప్రధాన్స్. అండ్ స్కాటర్డ్ రీలొకేషన్స్. సో బేసికలీ రీలొకేషన్ జరిగినా చాలా స్కాటర్డ్గా, చాలా తక్కువగా రీలొకేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దానివల్ల వాళ్ళ యొక్క ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఫార్మింగ్ కానీ క్యాటిల్ రేరింగ్ కానీ, అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? అంతర్యామి ప్రధాన్స్ అనే పర్టికులర్ టర్మ్ అండ్ కమ్యూనిటీని గుర్తుపెట్టుకొని ట్రై టు కోట్ వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ వర్సెస్ displacement. If there is any question related to development versus displacement, you can quote this. And బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలలో మనకి నక్సలిజం ఎక్కువగా ఉంటుంది. నక్సలిజం థ్రైవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ డిస్ప్లేస్మెంట్. సో దాంట్లో మీరు ఈ పర్టికులర్ ఇష్యూస్ని కోట్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ కంపెన్సేషన్ డిస్ప్యూట్స్ కూడా, అంటే వాళ్ళని ఇంకో ల్యాండ్కి ఓకే బేసికలీ రీలొకేట్ చేసినప్పుడు సో వాళ్ళ ల్యాండ్స్ని తీసుకున్నందుకు గాను కంపెన్సేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. సో కంపెన్సేషన్ అనేది ఇట్ ఈస్ వేరింగ్ వైడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ దే ఆర్ ఓన్లీ గెటింగ్ 1 lakh per acre, 11 lakh per acre, సమ్టైమ్స్ 70 lakh per acre. సో దీనివల్ల రెసెంట్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ మానిటరీ ప్యాకేజెస్ అనేవి దే విల్ ఆఫెన్ ఫెయిల్ టు సెక్యూర్ కంపారబుల్ ల్యాండ్. సో బేసికలీ అంత ల్యాండ్ వేరే దగ్గర ఈ మనీతో కంపెన్సేషన్ మనీతో కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు. ఓకే, సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ లాస్ టు దెమ్. దీంతో పాటు మానిటరీ లాస్తో పాటు కల్చరల్ లాస్ అనేది ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది ఈ కమ్యూనిటీస్కి. అంటే సో విలేజెస్ విత్ జనరేషన్స్ ఆఫ్ హిస్టరీ ఆర్ గెటింగ్ వైప్డ్ అవుట్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
సోషల్ కొహెషన్ ఉండదు, లోకల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అంతా డిస్టర్బ్ అవుతుంది, ఎమోషనల్గా కల్చరల్గా ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. అండ్ దెర్ ఆర్ సమ్ పాలసీ గ్యాప్స్ అనేవి ఉన్నాయి, రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయి. సో సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేదు ఎంతమంది డిస్ప్లేస్ అవుతున్నారు అని చెప్పేసి. రీహాబిలిటేషన్ పాలసీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, చాలా స్టాగ్నెంట్గా ఉంటున్నాయి. అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్, స్కూల్ చిల్డ్రన్ అండ్ వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద వన్ హూ ఆర్ సఫరింగ్ ద మోస్ట్. సో ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారో పోస్ట్ 2020 రిఫార్మ్స్ తర్వాత, ఎప్పుడైతే లైక్ వెన్ దే ఆర్ డూయింగ్ దిస్ కమర్షియల్ మైనింగ్, సో మోర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాపర్ రిఫార్మ్స్ని తీసుకురావడం ఇంపార్టెంట్. ఓకే, సో రెన్యూవబుల్ ఎనర్జీ పుష్ అనేది పెరుగుతున్నప్పటికీ కోల్ స్టిల్ ఈస్ పవరింగ్ ఆల్మోస్ట్ 45% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్. కాబట్టి సో డెఫినెట్లీ కోల్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ బ్రింగింగ్ సర్టన్ రిఫార్మ్స్, ప్రాపర్ రెగ్యులేషన్స్, రీహాబిలిటేషన్ మెజర్స్, మానిటరీ బెనిఫిట్స్ టు దెమ్. సో సేఫ్ రీలొకేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ద జస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ మనం ఏమేమి చదివాము అని అంటే, అంతర్యామి ప్రధాన్స్ అనే కమ్యూనిటీ టోటల్గా దే హ్యావ్ లాస్ట్ దేర్ యాక్సెస్. సో బేసికలీ కంపెన్సేషన్ డిస్ప్యూట్స్ ఉంటున్నాయి లాట్ ఆఫ్ టైమ్స్, కమ్యూనిటీ నెట్వర్క్స్ బ్రేకేజ్ అవుతాయి. ఇవన్నీ సో ఇవన్నీ ఏంటి, డిస్ప్లేస్మెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో బేసికలీ కమ్యూనిటీ నెట్వర్క్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, కంపెన్సేషన్ డిస్ప్యూట్స్ అనేవి ఉంటున్నాయి, కల్చరల్ లాస్ జరుగుతుంది, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, పాలసీ అండ్ రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయి. వాటిని మనము ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలి సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి డిస్ప్లేస్మెంట్స్ వల్ల కలిగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి మనం తగ్గించవచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్. యూజ్ దిస్ యాజ్ అ కేస్ స్టడీ. రైట్, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, డెడ్లీ ప్లాసిడ్ రివర్స్ వాటర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ పబ్లిక్ హెల్త్ రిస్క్, environmental reactions or factors which are behind a disease called as, or a outbreak called as, amoebic meningoencephalitis. సో ఫ్యూ డేస్ బ్యాక్ నేను దీని గురించి చెప్పాను, రిపీటెడ్గా ఆర్టికల్స్ వస్తున్నాయి, బట్ నేను ఆల్రెడీ డీటెయిలింగ్స్ ఇచ్చాను కాబట్టి ఐ హ్యావ్ స్కిప్డ్ దోస్ ఆర్టికల్స్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. సో బట్ ఇక్కడ ఒక బ్రీఫ్ ఆర్టికల్ రావడం జరిగింది కాబట్టి మళ్ళీ నేను పిక్ చేసుకున్నాను. సో బేసికలీ కేరళలో నవ్-ఏ-డేస్ వీఆర్ సీయింగ్ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అనే ఒక అవుట్బ్రేక్ అవుతుంది. రైట్, ద డిసీజ్ అవుట్బ్రేక్ చూసుకుంటే దిస్ ఈజ్ అ వెరీ రేర్ బట్ ఇట్స్ అ డెడ్లీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫ్రీ లివింగ్ అమీబా ఏదైతే ఉంటుందో దానివల్ల కలుగుతున్న డిసీజ్ ఇది మెయిన్లీ ఫ్రెష్ వాటర్ సోర్సెస్లో ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ బ్యాక్టీరియా అనేది, అమీబా అనేది. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ దిస్ విల్ హ్యావ్ అ హై మోర్టాలిటీ రేట్ ఆర్ ఫెటాలిటీ రేట్. ఓకే, అండ్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ కేరళ హ్యాస్ రిపోర్టెడ్ ఆల్మోస్ట్ 19 such cases in past 5 months. అండ్ 14 సర్వైవ్ అయ్యారనమాట డ్యూ టు న్యూ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. 14 మెంబర్స్ని సర్వైవ్ చేయగలిగాం. సో దెర్ ఆర్ సమ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ దిస్. ఒకటి వచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుంది ఇది. అండ్ ఆల్సో వాటర్ హైజీన్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అమీబా గ్రో అవుతూ ఉంటుంది. అండ్ కంటామినేషన్ బై కోలీఫార్మ్ బ్యాక్టీరియా. సో ఈ కోలీఫార్మ్ బ్యాక్టీరియా అనేది హ్యూమన్ వేస్ట్ నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరియా యొక్క కంటామినేషన్ వల్ల కూడా వాటర్లో, సో దీస్ కైండ్ ఆఫ్ అమీబా ఇస్ గెటింగ్ స్ప్రెడెడ్. ఓకే, అండ్ ఆల్సో అన్ట్రీటెడ్ పాండ్స్ అండ్ వెల్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి సోర్సెస్ ఏవైతే వాటర్ వాళ్ళు తాగుతున్నారో దానివల్ల కలిగిన వాళ్ళే డిసీజ్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఎర్లీ కేసెస్ మీరు చూసుకుంటే 2016 నుంచి 23 వరకు, సో ఆల్మోస్ట్ దిస్ వాజ్ అ ఫేటల్ డిసీజ్, అంటే చాలామంది చనిపోయేవారు. కానీ రీసెంట్గా సర్వైవల్ రేట్ కొంచెం పెరుగుతుంది బికాస్ ఆఫ్ అ న్యూ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విత్ మిల్టెఫోసిన్. అండ్ దీంతో పాటు అగ్రెసివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారనమాట. ఓకే, అండ్ స్టేట్ లెవెల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ కూడా ప్రాపర్ అమీబా స్పీసెస్కి సంబంధించిన, హార్మ్ఫుల్ అమీబా స్పీసెస్కి సంబంధించినవన్నీ డిటెక్ట్ చేయగలిగే ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారు. ఓకే, డెవలప్ అయ్యాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. అండ్ గైడ్లైన్స్ని కూడా గవర్నమెంట్, అక్కడ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అంటే, సో బేసికలీ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, వీ నీడ్ టు డూ అ క్లోరినేషన్ ఆఫ్ వెల్స్ అండ్ పాండ్స్. ఓకే, అండ్ ఇంకొకటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ది హై రిస్క్ ఏరియాస్ లైక్ కోజికోడ్, మల్లాపురం, వయనాడ్. ఓకే, అండ్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ స్టేట్ వైడ్ క్లీనింగ్ ఆల్సో. సో దీన్ని ప్రాపర్గా క్లీనింగ్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకల్ రివర్ బాడీస్లో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేపియాలి.
అండ్ హ్యూమన్ ఇంపాక్ట్ ఇస్ డెఫినెట్లీ పీపుల్ విల్ హ్యావ్ దట్ ఫియర్ ఇన్ దెమ్. ఓకే, కమ్యూనిటీస్లో ఫియర్ డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెత్స్ యాజ్ దిస్ ఇస్ వెరీ ఫ్యాటల్ కాబట్టి. ఓకే, సర్వైవర్స్ డెఫినెట్లీ రిక్వైర్ లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఆల్సో. ఫ్యూచర్లో న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ రాకుండా వాళ్ళని మీద ప్రాపర్ మానిటరింగ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, I hope you have understood this article. Next article, rupee hits a new low of 88.09 rupees responding to additional tariffs అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రూపీ డిప్రీసియేషన్ అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఫాలెన్ టు 88.09 per US dollar అనమాట. సో దిస్ ఇస్ ద రూపీ వాల్యూ with comparison of dollars and this has dropped by 0.58%. సో యూఎస్ టారిఫ్ హైక్స్ని ప్రకటించగానే ఈ పర్టికులర్ మూవ్ అనేది మనం చూడడం జరిగిందనమాట. సో ఫర్దర్ ఇది ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. టు 89.5 to 90 rupees ఆల్సో ఇట్ మే ఇంక్రీస్. ఓకే, బిఫోర్ ఆర్బీఐ ఇంటర్విన్స్. సో ఇది 89 or 90కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో బేసికలీ ద మార్కెట్ రియాక్షన్ ఇస్ డీలర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ఇనిషియలీ వెయిటెడ్ ఫర్ ఆర్బీఐ టు యాక్ట్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, బట్ ఆర్బీఐ still this did not intervene. Okay, so maybe RBI may allow controlled weakening anamata. So endukanante tariff impact offset ni weakening cheyadaniki maybe controlled weakening is something which RBI might focus. Okay, so ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటంటే టారిఫ్స్ వల్ల వన్ సచ్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇస్ రూపీ డిప్రిసియేషన్. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అవన్నీ మనకి తెలిసిందే. బట్ రూపీ డిప్రిసియేషన్ అనేది కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద అడిషనల్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ వన్, జీడిపి గ్రోత్ క్వికెన్స్ టు 5 quarter high of 7.8% అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ జీడిపి హ్యాస్ రోజన్ టు 7.8% in the month of June 2025. So for the first quarter అనమాట ఇది టోటల్. సో దిస్ వాజ్ సర్పాసింగ్ వాట్ ఆర్బీఐ హెస్ ఫోర్కాస్టెడ్. ఆర్బీఐ 6.5% అని ఫోర్కాస్ట్ చేస్తే దానికన్నా ఎక్కువగా రికార్డ్ అవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఎంత ఉంది అంటే 7.7% అనమాట. కన్స్ట్రక్షన్ కాంట్రిబ్యూషన్ ఇస్ 7.6% అండ్ సర్వీస్ సెక్టర్ ఇస్ 9.3%. సెక్టరల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ వచ్చేసి 9.8%, విచ్ ఇస్ అ 3-year high. ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్ అవన్నీ 9.5%, ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ 8.6% అనమాట. ఓకే, సో బట్ టారిఫ్స్ అనేది విధిస్తారు కాబట్టి సో రీసెంట్గానే అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన క్వార్టర్స్లో టారిఫ్ యొక్క ఇంపాక్ట్ అనేది లేదు. బట్ నౌ వెన్ టారిఫ్స్ విల్ బీ ఇంపోజ్డ్ డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ క్వార్టర్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము జీడిపి గ్రోత్ రేట్ డిప్రిషియేట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నెక్స్ట్ ఆర్టికల్, PM vows India will become third largest economy weeks after Trump's debt swipe అని ఒక ఆర్టికల్. ప్యాక్ట్ విత్ టోక్యో టు అడ్వాన్స్ లో కార్బన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్గా నరేంద్ర మోదీ గారు జపానీస్ ప్రైమ్ మినిస్టర్ అయిన షిగేరు ఇషిబా గారిని మీట్ అవ్వడం జరిగింది. సో బేసికలీ వీ నో దిస్ పర్టికులర్ థింగ్. సో పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దీని గురించి డిస్కషన్ అనేది నడుస్తుంది కాబట్టి సో ఇక్కడ ఈ పర్టికులర్ మీటింగ్లో PM హ్యాస్ హైలైటెడ్ అబౌట్ ద ఎకనామిక్ విజన్ ఆఫ్ ఇండియా. సో సూన్ ఇండియా విల్ బి డిక్లేర్డ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. సూన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ హీ ఆల్సో హైలైటెడ్ అబౌట్ జపానీస్ కాన్ఫిడెన్స్. ఆల్మోస్ట్ జపాన్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $40 billion ఆల్రెడీ ఇన్వెస్ట్ అయిన అమౌంట్. $40 billion ఏమో ఆల్రెడీ ఇన్వెస్ట్ అయిన అమౌంట్ ఇన్ ఇండియా. And also $13 billion in last 2 years and $68 billion for the next decade. Okay, let me repeat it again. సో జపాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటివరకు $40 billion ఇన్వెస్ట్ చేసింది ఇండియాలో. అండ్ లాస్ట్ 2 yearsలోనే $13 billion ఇన్వెస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ 10 yearsలో $68 billion మోర్ ఇన్వెస్ట్ చేయబోతుంది అనమాట జపాన్ ఇండియాలో. సో ఫస్ట్ ప్లాన్ దట్ దే ఆర్ ఫోకసింగ్ అపాన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ ఓకే. అండ్ ఇంకే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వాట్ మోర్ ఆర్ దే కాన్సన్ట్రేటింగ్ అపాన్? లెట్ మీ అరైజ్ దిస్ పర్టికులర్ థింగ్. గివ్ మీ అ సెకండ్. Yeah. Second aspect that they are focusing upon is India and Japan partnership in the artificial intelligence. So India and Japan is going to focus on artificial intelligence initiative and economic security initiative anamata. Ante so second aspect is artificial intelligence and economical security ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇనిషియేటివ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇండియా జపాన్ AI ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నారు.
So they are going to collaborate. Okay, they are going to collaborate with the areas with respect to artificial intelligence, and also they are also going to collaborate on the issues like pharmaceuticals, critical minerals and advanced technology. Let me write it over here. సో ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు, అండ్ ఎనర్జీస్ ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ని తీసుకొస్తున్నారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫార్మా, క్రిటికల్ మినరల్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో కూడా బోత్ ద కంట్రీస్ ఆర్ గోయింగ్ టు కొలాబరేట్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎస్ఎంఈస్, ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించిన ఫోరం తీసుకురాబోతున్నారు. అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని కూడా తీసుకురాబోతున్నారు. దీనికోసం 5 lakh పీపుల్ ఇంటరాక్ట్ అవుతారనమాట ఓవర్ ద 5 years. ఓకే, బేసికలీ ఎస్ఎంఈస్ కోసం కూడా ఒక ఫోరంని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అబౌట్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం గురించి కూడా మాట్లాడారు. ఓకే, జపాన్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. మనం ఆల్రెడీ చూసాం ఇన్వెస్ట్మెంట్లో, బట్ మెయిన్లీ లో కార్బన్ టెక్నాలజీ యూజ్ చేసే దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ కాకుండా ఉండే టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇండియాలో ఇన్వెస్ట్ చేసే వాటి మీద. సో ఇక్కడ ఏదైతే వాళ్ళు ఎమిషన్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారో, కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయబోతున్నారో, సో దానికి సంబంధించి వాళ్ళకు కార్బన్ క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనకేమో రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, వాళ్ళకేమో కార్బన్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళ యొక్క ఎన్డీసీ టార్గెట్స్ని వాళ్ళు మీట్ అవ్వచ్చు. ప్యారిస్ అగ్రిమెంట్లో వాళ్ళు మీట్ అవ్వాల్సిన ఎన్డీసీ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఈజీగా మీట్ అవ్వచ్చు. వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ ద్వారా మీట్ అవుతే మనమేమో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గ్రీన్ జాబ్స్ పెరుగుతాయి, ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి అండ్ జాబ్స్ కూడా వస్తాయి. కాబట్టి దాని త్రూ మనము ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని మనం తగ్గించవచ్చు అండ్ ఆల్సో ఎన్డీసీ టార్గెట్స్, మన ఓన్ పంచామృత్ గోల్స్ని కూడా మనం మీట్ అవ్వచ్చు. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ మీటింగ్ ఈజ్ ఆఫ్టర్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, సో వెన్ హీ కాల్డ్ ఇండియాస్ ఎకానమీ డెట్, ఆ పర్టికులర్ కాంటెక్స్లో ఈ మీటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ విల్ మెసేజ్ దట్ ఇండియా ఈజ్ ఎ గ్రోత్ డెస్టినేషన్ అండ్ ఇట్స్ అ గ్లోబల్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్, నాట్ అన్ ఎకానమీ ఇన్ డిక్లైన్ అని చెప్పేసి మనం స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చే క్రమంలో ఈ జపాన్తో మన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఫోకస్ చేస్తారు ఇప్పటివరకు మనకు వచ్చిన ఆర్టికల్స్లో? ఇన్వెస్ట్మెంట్స్ని పెంచబోతున్నారు, నెక్స్ట్ 10 decades చాలా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్, ఫార్మస్యూటికల్స్, క్రిటికల్ మినరల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఎస్ఎంఈస్ ఫోరం, జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం, వీటన్నిట్లలో బోత్ ద కంట్రీస్ ఆర్ గోయింగ్ టు కొలాబరేట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, బీహార్ క్యాబినెట్ అప్రూవ్స్ న్యూ ఎయిడ్ స్కీమ్ టు హెల్ప్ విమెన్ స్టార్ట్ బిజినెసెస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ స్కీమ్ ఇస్ అబౌట్ బీహార్స్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. సో ఇది బీహార్ యొక్క కొత్త స్కీమ్ అనమాట. సో ఇందులో భాగంగా 10,000 ఒక విమెన్, సో పర్ విమెన్ ఇన్ అ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక విమెన్కి 10,000 rupees ఇవ్వడం జరుగుతుంది టు స్టార్ట్ ఎనీ బిజినెస్. సో ఆఫ్టర్ 6 months వాళ్ళ పర్ఫార్మెన్స్ రివ్యూ బట్టి అడిషనల్ 2 lakhs కూడా గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుందంటే జరుగుతుంది ఇఫ్ పాసిబుల్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రాంట్స్ అనేవి దే ఆర్ నాట్ రీఫండబుల్. ఓకే, బేసికలీ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు, లోకల్ ఎంటర్ప్రైజ్ని కూడా డెవలప్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఓకే, సో దీనివల్ల విమెన్ మైగ్రేషన్ తగ్గుతుంది ఫర్ జాబ్స్ అండ్ ఫర్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ బీహార్. వాళ్ళకి దొరకడం వల్ల వేరే స్టేట్స్కి వాళ్ళు మైగ్రేట్ అవ్వరు. బీహార్లో మనం అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా చూస్తాం కాబట్టి సో దిస్ స్కీమ్ విల్ హెల్ప్ దెమ్. అండ్ ఆల్సో హార్ట్ బజార్స్ని వాళ్ళు డెవలప్ చేయొచ్చు, అంటే రూరల్ మార్కెట్స్ని వాళ్ళు డెవలప్ చేయొచ్చు అనమాట టు సపోర్ట్ ద సేల్ ఆఫ్ విమెన్ లెడ్ వెంచర్స్. అండ్ ఆల్సో లోకల్ బాడీస్లో like 50% రిజర్వేషన్ కూడా ఉంది. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ విమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ త్రూ విమెన్ లెడ్ ఎంపవర్మెంట్కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో రిమెంబర్, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా 10,000 ఇస్తున్నారు అండ్ పర్ఫార్మెన్స్ని బట్టి 6 months తర్వాత 2 lakhs కూడా ఇవ్వబోతున్నారు అనమాట. So this is a scheme that you can remember while quoting any schemes related to state related to women. You can quote this, okay, in answers. Next article, Ice Age era dragonfly discovered అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో there is a rediscovery of something called as Crocothemis
ఎరిత్రియా. ఓకే, క్రోకోథెమిస్ ఎరిత్రియా. సో ఇది ఒక డ్రాగన్ ఫ్లై స్పీసీస్ అనమాట. సో దిస్ స్పీసీస్ ఈజ్ ఫ్రమ్ ఐస్ ఏజ్. సో రీసెంట్గా దీన్ని వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, సదర్న్ వెస్టర్న్ ఘాట్స్లో మనం దీన్ని ఐడెంటిఫై చేసాం. ఓకే, సో దిస్ వాజ్ ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ఇయర్స్ డ్యూ టు సో బేసికలీ కామన్ లో ల్యాండ్ స్పీసెస్ అయిన సీ సర్వెలా అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు దిస్. సో సమ్టైమ్స్ వీ హ్యావ్ మిస్ఐడెంటిఫైడ్ బై ట్రీటింగ్ ఇట్ యాజ్ అ డ్రాగన్ ఫ్లై అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ కేటగిరీ ఆఫ్ అ డ్రాగన్ ఫ్లై. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దీని యొక్క సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో దిస్ పర్టికులర్ స్పీసెస్ కెన్ ఇండికేట్ ద సర్వైవల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేట్ ఫౌనా. Okay, and also this will help in understanding about the Western Ghats, and this is a very important biodiversity hotspot anamata. Okay, so this is a very important thing. So remember, ee particular species anedi this is a dragonfly species అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Not more than that is required. Okay, నెక్స్ట్ ఆర్టికల్, రష్యన్ ప్రెసిడెంట్ సెట్ టు విజిట్ ఇండియా ఇన్ డిసెంబర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వ్లాడిమిర్ పుటిన్ గారు ఈస్ గోయింగ్ టు అఫీషియలీ విజిట్ ఇండియా ఇన్ డిసెంబర్ అకార్డింగ్ టు క్రెమ్లిన్. Okay, so this meeting is going to be with Prime Minister. So the context is definitely US tariffs on Indian goods kabatti. So దాని కాంటెక్స్ట్ లో రష్యన్ ఆయిల్ పర్చేస్ గురించి మాట్లాడబోతున్నారు. సో యా, దట్ ఈస్ జస్ట్ అ కాంటెక్స్ట్. సో త్వరలో ఇన్ ద కమింగ్ ఫ్యూ మంత్స్ రష్యన్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు విజిట్ ఇండియా. దిస్ ఇస్ ద కంటెక్స్ట్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ అంతే. నెక్స్ట్, ఇండియా ఈజ్ అన్ ఆయిల్ మనీ లాండ్రోమాట్ ఫర్ మాస్కో సేస్ నవ్వారు. సో బేసికలీ రీసెంట్గా కూడా ఇలాంటి ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ని వదలడం జరిగింది. సో బేసిక్గా వీ నో దిస్ పర్టికులర్ థింగ్ ఆల్రెడీ. సో ఏమంటున్నారు అని అంటే, సో పీటర్ నవ్వారు ఎవరైతే ఉన్నారో, ద ఫార్మర్ యుఎస్ ట్రేడ్ అడ్వైజర్, హీ అలెజెడ్ దట్ ఇండియా ఈజ్ యాక్టింగ్ లైక్ అ ఆయిల్ మనీ లాండ్రోమాట్ ఫర్ మాస్కో. అంటే సో ఇండియా ఏదైతే ఆయిల్ పర్చేస్ చేస్తుందో దానివల్ల రష్యాకి ఏవైతే గెయిన్స్ వస్తున్నాయో మనీలో, ఆ మనీని వాళ్ళు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి యూజ్ చేసుకుంటున్నారు. అండ్ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ మోదీస్ వార్ అని చెప్పేసి అంటున్నారు అని మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. సో ఇన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా కానీ ఇండియా ఈజ్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ విత్ అ వెరీ వెరీ ప్రోయాక్టివ్ అప్రోచ్. ఓకే, రాదర్ దెన్ రియాక్టింగ్ అన్నెసెసర్లీ. సో చాలా సిన్సియర్గా డీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింటర్స్. దట్స్ ఇట్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ చైనా మస్ట్ కొలాబరేట్ ఫర్ స్టేబుల్ వరల్డ్ ఎకనామిక్ ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జపాన్కి విజిట్ అయ్యడం జరిగింది కదా. సో హీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఇండియా అండ్ చైనా ఆల్సో. వాళ్ళ కొలాబరేషన్ గురించి కూడా అక్కడ ఎంఫసైజ్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ అంటే ఏంటంటే, సో దే నీడ్ టు కొలాబరేట్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ అని మాట్లాడడం జరిగింది. ఇండియా అండ్ చైనా అనేవి 2 లార్జెస్ట్ నేషన్స్ కాబట్టి ఒక రీజియన్ యొక్క రీజియన్ యొక్క పీస్ని, గ్లోబల్ పీస్ని, ప్రాస్పెరిటీని, ఎకనామిక్ ఆర్డర్ని సో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాయని చెప్పేసి మాట్లాడారు. సో వాటి యొక్క కొలాబరేషన్ అనేది ఇంపార్టెంట్. సో బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు ట్రీట్ ఈచ్ అదర్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ ఆల్సో అప్కమింగ్ ఎంగేజ్మెంట్ ఏంటంటే, పిఎం మోదీ ఈస్ గోయింగ్ టు విజిట్ తియాన్జిన్. సో ఆఫ్టర్ జపాన్ విజిట్ ఈస్ గోయింగ్ టు చైనా. సో ఫర్ ఎస్సీఓ సమ్మిట్ అనేది జరగబోతుంది. దానికోసం గాను సో ఇన్విటేషన్ అనేది వచ్చింది. ఈస్ గోయింగ్ టు విజిట్. ఓకే, సో బ్రిక్స్, ఎస్సీఓ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు లెర్న్ అబౌట్ దట్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గ్లోబల్ సౌత్ పర్పస్ ఆల్సో. సో బ్రిక్స్, ఎస్సీఓ లాంటి ఫారమ్స్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వీ నీడ్ టు కొలాబరేట్ విత్ చైనా లాంటి కంట్రీస్ టు కౌంటర్ యుఎస్ఏస్ డామినెన్స్ ఇన్ ద గ్లోబల్ స్పియర్. ఓకే, సో 8 states ప్రపోజ్ ఇంపోజింగ్ సెస్ ఆన్ సిన్ లగ్జరీ గూడ్స్ అబవ్ 40% GST రేట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను నిన్న కూడా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేశాను. అంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ GST కాంపెన్సేషన్ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో మనము ప్రస్తుతం సో ఇప్పుడున్న 4 ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేషనలైజ్ చేసి ఓన్లీ 2 ఇంపార్టెంట్ ట్యాక్స్ స్లాబ్స్ని మనం పెట్టాలనుకుంటున్నాం, రైట్? 5 and 18% కంటిన్యూ చేసి 12%, 28% ట్యాక్స్ స్లాబ్స్ని మనం ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో త్రూ రేషనలైజేషన్. బట్ సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం 40% ట్యాక్సేషన్ అనేది పడుతుంది. ఓకే, సో ఇలా రేషనలైజ్ చేయడం వల్ల రెవెన్యూ లాస్ అనేది ఉంటుంది. సో బేసికలీ రెవెన్యూ లాస్ అనేది ఆల్మోస్ట్ 15 to 20% జరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్లో. సో దీనివల్ల స్టేట్స్ అనేవి నష్టపోతాయి. ఎస్పెషలీ దెర్ ఆర్ సమ్ స్టేట్స్ లైక్ కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ దే టోల్డ్ దాట్
సో మీరు ఏం చేయాలి అని అంటే ఈ సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టొబాకో, సిగరెట్స్, గుట్కా, హై వాల్యూ కార్స్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, వీటన్నిటి మీద అడిషనల్ సర్చార్జెస్ని కూడా ఇంపోజ్ చేయండి. అండ్ ఈ టోటల్ సెస్ అండ్ సర్చార్జెస్ని మీరు స్టేట్స్కి ఇచ్చేయండి సో దాట్ వీ కెన్ కాంపెన్సేట్ ద రెవెన్యూ లాస్ అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. ఓకే, సో రెవెన్యూ ప్రొటెక్షన్ మెకానిజం ఈజ్ వెరీ వెరీ నెసెసరీ డెఫినెట్లీ. బట్ లాంగ్ టర్మ్లో ఈ జిఎస్టీ రేషనలైజేషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద కన్జంప్షన్ పెరిగితే ప్రొడక్షన్ పెరిగితే ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ దే బై, ఫర్ ఎవ్రీ ఎక్స్ట్రా ప్రోడక్ట్ కన్జ్యూమర్ బై, సో దానికి కూడా ట్యాక్స్ పే చేయాలి. అంటే ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుంది లాంగ్ టర్మ్లో. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం దిస్ సెస్ అండ్ సర్చార్జ్ కెన్ హెల్ప్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్, విమెన్ బయోటెక్నాలజీ సైంటిస్ట్ అవేట్స్ ఫండ్స్ ఫర్ రీసెర్చ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హ్యాస్ కమ్ అప్ విత్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ బయోకేర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 2011లోనే ఈ బయోకేర్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ద కెరీర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ విమెన్ సైంటిస్ట్. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా మ్యూరల్ రీసెర్చ్ ఫండింగ్ అనేది ఇస్తారనమాట ఈ బయోకేర్ రీసెర్చ్ ఆర్ బయోకేర్ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, ఇనిషియేటివ్ ద్వారా. సో బట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ సమ్ ఫండింగ్ డీలేస్ ఇన్ ఇట్. ఓకే, 75 విమెన్స్ సైంటిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు March 30, 2025 నాడు. సో ఆఫ్టర్ 5 months స్టిల్ దే డజంట్ హ్యావ్ ఎనీ ఫండ్స్. వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు లేదా శాలరీస్ కూడా ఇవ్వలేదు అనమాట. ఓకే, ఈచ్ పర్టికులర్ విమెన్ హూ ఆర్ సెలెక్టెడ్ దే నీడ్ టు బి గ్రాంటెడ్ 60 lakh ఫర్ నెక్స్ట్ 3 years ఫర్ రీసెర్చ్. అండ్ ఆల్సో దీంతో పాటు అడిషనల్గా వాళ్ళకి 75,000 శాలరీ ఇవ్వాలి. బట్ ఇవన్నిట్లలో డీలేస్ చూస్తున్నాం. డెఫినెట్లీ దిస్ విల్ లీడ్ టు రీసెర్చ్ డీలేస్ ఆల్సో. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగకపోతే ప్రొడక్టివిటీ ఆఫ్ ది కంట్రీ తగ్గుతుంది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ఐపీ. ఓకే, అండ్ ఇక్కడ విమెన్కి సంబంధించిన స్కీమ్స్లో ఇవ్వకపోవడం అనేది ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఉమెన్ సైంటిస్ట్ ఆల్సో. విమెన్ పర్టికులర్లీ స్టెమ్ రీసెర్చ్ అండ్ స్టెమ్ ఫీల్డ్స్లో చాలా తక్కువ ఉంటారు. ఇలాంటి స్కీమ్లో ఫండింగ్ తక్కువ ఇవ్వడం వల్ల, ఫండింగ్ అనేది ఇంపాక్ట్ అవ్వడం వల్ల స్టిల్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ ల్యాగ్ బిహైండ్. ఓకే, పీపుల్ విల్ ల్యాగ్ బిహైండ్. ఓకే, సో I hope you have understood. And next one, a small update. Government has appointed Urjit Patel as IMF Executive Director anamata. Government has approved RBI Governor Urjit Patel as the Executive Director of International Monetary Fund for the period of next 3 years. సో బేసికలీ ప్రస్తుతం కేవి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో బేసికలీ అతని సర్వీసెస్ టర్మినేట్ అయిపోయాయి కాబట్టి సో విత్ ఇన్ నెక్స్ట్ 6 months సో ఇతను రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఉర్జిత్ పటేల్ ఫర్ ది నెక్స్ట్ 3 years యాజ్ అ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో బేసికలీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అనేది దీంట్లో 25 డైరెక్టర్స్ ఉంటారనమాట. సో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటాము. సో దీస్ ఆర్ ఎలెక్టెడ్ బై మెంబర్ కంట్రీస్ ఓన్లీ. IMFలో ఉన్న మెంబర్ కంట్రీస్ గ్రూప్సే వాళ్ళని ఎలెక్ట్ చేస్తారు. సో ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ 4 country కాన్స్టిట్యుయెన్సీ ప్రెజెంట్లీ. సో బేసికలీ అక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ అండ్ ఇండియా నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ దిస్ పర్టికులర్ పర్సన్ కాల్డ్ as ఉర్జిత్ పటేల్ హూ ఇస్ ద RBI గవర్నర్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, స్మాల్ అప్డేట్ అంతే. సో నెక్స్ట్ ఆర్టికల్, స్కూల్ ఎన్రోల్మెంట్ ఇన్ 3 to 11 ఏజ్ గ్రూప్ డౌన్ బై 25 lakhs UDISC రిపోర్ట్ ప్రకారం. సో బేసికలీ దిస్ ఇస్ ఫ్రమ్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్. సో ఈరోజు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కషన్స్ పూర్తయ్యాయి. లాస్ట్ క్లాస్లో లెఫ్ట్ అవుట్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఫిలిం స్పెసిఫిక్ అండ్ వెరీ స్మాల్ ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు డీల్ చేసుకుందాం. సో ఈ పర్టికులర్ UDISC రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ షోస్ దట్ దెర్ ఈస్ అన్ ఓవరాల్ ఎన్రోల్మెంట్ డిక్లైన్. ఎవరైతే స్టూడెంట్స్ 3 to 11 years మధ్యలో ఉంటారో దే హ్యావ్ బీన్ డ్రాప్డ్ అవుట్. అంటే ఎంతమంది డ్రాప్ అయ్యారు అని అంటే 25 lakh people ఇన్ 2024 to 2025 వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగిందనమాట. అంటే టోటల్ ఎన్రోల్మెంట్ కూడా తగ్గిపోయింది. సో బేసికలీ 11 lakh ఉండేది ఎన్రోల్మెంట్, విచ్ 11 lakh ఉండేది, 11 lakhకి తగ్గిపోయింది. సో బేసికలీ దిస్ ఇస్ లోయెస్ట్ సిన్స్ 2018 and 19. అంటే ఎన్రోల్మెంట్ కూడా తగ్గింది అండ్ ఆల్సో అక్కడ సస్టైనెన్స్ కూడా తగ్గిందనమాట. సో వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఏంటంటే, సో బర్త్ రేట్స్ అనేవి తగ్గాయి. ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఇట్ హ్యాస్ ఫెల్ టు 1.91, బిలో రీప్లేస్మెంట్ రేట్ ఉంది. రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత 2.1, బట్ దానికన్నా తక్కువగా ఉంది టోటల్ ఫర్టిలిటీ రేట్. అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్, మేఘాలయ మాత్రమే దే ఆర్ అబౌవ్ దిస్ 2.1 రీప్లేస్మెంట్ రేట్. బట్ మిగతా దగ్గర పాపులేషన్ అండ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గడం వల్ల ఎన్రోల్మెంట్స్ కూడా తగ్గడం చూస్తున్నాం అనమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ సమ్ ట్రెండ్స్ ఇన్ హైయర్ క్లాసెస్ దట్ ఆర్ మెన్షన్.
enrollments in the higher classes has increased. సో బేసికలీ 6 lakhs పీపుల్ ఎక్స్ట్రా ఎన్రోల్ అవుతున్నారనమాట. సో ఎవరైతే క్లాస్ 6th నుంచి క్లాస్ 8th మధ్యలో చదువుతున్నారో 6 lakh అడిషనల్ ఎన్రోల్మెంట్ చూస్తున్నాం. ప్లస్ క్లాస్ 9th to 12th మధ్యలో 8 lakh అడిషనల్ ఎన్రోల్మెంట్ చూస్తున్నాం. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 8 lakhs. ఓకే, అండ్ ఆల్సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మిడిల్ లెవెల్లో 89.5% ఉంటే 90.3%కి పెరిగింది. సెకండరీ లెవెల్లో 66% ఉంటే 68%కి పెరగడం జరిగిందనమాట. అండ్ డ్రాప్ అవుట్ రేట్స్ కూడా చాలా తగ్గాయి. సో ప్రిపరేటరీ స్టేజ్లో 3.7% నుంచి 2.3%కి తగ్గడం జరిగింది. ఇది ప్రిపరేటరీ ఆర్ ప్రైమరీ స్కూలింగ్. సో మిడిల్ స్కూల్ ఏజ్లో 5.2% ఉంటే డ్రాప్ అవుట్ రేట్ సో ఇప్పుడు ప్రస్తుతం 3.5%కి తగ్గడం జరిగింది. సెకండరీ స్కూలింగ్లో 10.9% ఉంటే 8.2%కి డ్రాప్ అవుట్ రేట్ తగ్గడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డేటా పాయింట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్స్ డీల్ అబౌట్ దిస్. నియర్లీ 60% ఆఫ్ MG నరేగాస్ బడ్జెట్ ఆల్రెడీ స్పెంట్ ఇన్ ఫస్ట్ 5 months ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, అంటే సో బేసికలీ 2025 to 2026కి గాను MG నరేగా అనే ఈ స్కీమ్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేసామంటే 86,000 crores అనమాట. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ఏప్రిల్, అంటే బడ్జెట్ని ఇంట్రడ్యూస్ బడ్జెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, బడ్జెట్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 2025 మధ్యలోనే 51,521 crores స్పెండ్ చేసేసాం. అంటే 60% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆల్రెడీ పూర్తయిపోయింది ఇన్ ద ఫస్ట్ 5 months ఇట్ సెల్ఫ్. సో పెండింగ్ లయబిలిటీస్ ఎంత ఉంటాయనంటే 32,900 crores అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ వేజ్ లయబిలిటీస్ అనేవి ఇందులో 17,259 అయితే మెటీరియల్ లయబిలిటీస్ వచ్చేసి 15,641 crore. ఓకే, ఇన్ని లయబిలిటీస్ అనేవి పెరిగాయి. సో ఇచ్చిన బడ్జెట్ అనేది 60% ఆఫ్ ఇట్ జస్ట్ 5 monthsకి మాత్రమే సరిపోయింది. ఓకే, సో అండ్ మంత్లీ వైజ్ చూసుకుంటే సెప్టెంబర్కి జస్ట్ 79 crores మాత్రమే మిగిలి ఉందన్నమాట. సో ఇలా బడ్జెట్ అనేది చాలా తక్కువగా అలొకేట్ చేయడం వల్ల డెఫినెట్లీ ఈ స్కీమ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. సో దిస్ విల్ పుట్ అ పాలసీ ప్రెషర్, దిస్ విల్ పుట్ అ ఎంప్లాయ్మెంట్ ప్రెషర్, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ రిస్క్ అనేది ఉంటుంది, ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు ఇంక్రీజ్ ద బడ్జెట్ అలొకేషన్ టు దీస్ కైండ్ ఆఫ్ స్కీమ్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, ముంబై అండ్ వైజాగ్ అమాంగ్ సేఫెస్ట్ సిటీస్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ దిస్. సో ఇక్కడ ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే NARI రిపోర్ట్ అనమాట. సో దిస్ రిపోర్ట్ ఈజ్ అబౌట్ విమెన్ సేఫ్టీ, విమెన్ సేఫ్టీకి సంబంధించిన రిపోర్ట్. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ ఏంటంటే ద టాప్ సేఫ్ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ ముంబై, విశాఖపట్నం, కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టాక్ అండ్ ఇటానగర్. లీస్ట్ సేఫ్ సిటీస్ ఎక్కడున్నాయనంటే పాట్నా, జైపూర్, ఢిల్లీ, కల్కత్తా, శ్రీనగర్ అండ్ రాంచీ. ఇవేంటంటే లీస్ట్ సేఫ్ సిటీస్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్. అండ్ నేషనల్ సేఫ్టీ స్కోర్ ఎంత ఉంది అని అంటే 65% ఫర్ ఇండియా. అండ్ సర్వే బేస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 12,000 పీపుల్ ఆర్ విమెన్ని సర్వే చేశారు అక్రాస్ 31 cities. అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద సేఫ్టీ ఫర్ దెమ్ ఇస్ 60% ఆఫ్ ది సర్వేడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో దే ఫెల్ట్ సేఫ్ ఇన్ ఇండియా. 40% హ్యాస్ ఫెల్ట్ అన్సేఫ్ ఇన్ ఇండియా అనమాట, విచ్ ఇస్ అ వెరీ వెరీ basically very drastic amount of people has felt unsafe in India. Okay, so what are the factors which are contributing to the safety అని అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి జెండర్ ఈక్విటీ మెజర్స్ తీసుకుంటున్నాయి గవర్నమెంట్స్. పోలీసింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, సివిక్ పార్టిసిపేషన్ ఉంటుంది, విమెన్ ఫ్రెండ్లీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. బట్ నెగటివ్స్ ఆర్ patriarchal norms still exist, poor urban infrastructure is a problem, institutional responsiveness is very very less. So we need to tackle these issues in order to provide safety for women. Okay, so NARI ఏంటంటే it's a national annual report and index, national annual report and index which will actually track women safety across the Indian cities. So top safe cities ఏం చెప్పాను, ముంబై, వైజాగ్, కోహిమా. లీస్ట్ వచ్చేసి పాట్నా, జైపూర్ అండ్ ఫరీదాబాద్. Remember these points. Next article, pre-test for census 2027 to be held in October to November. సో అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ప్రీ టెస్ట్ అంటే టెస్ట్ ఎఫికసీని టెస్ట్ చేయడానికి దీన్ని కండక్ట్ చేయబోతున్నారు ఫర్ సెన్సస్ 2027. ఇందులో డేటా కలెక్షన్ మెథడ్స్ని యూజ్ చేస్తారు, మొబైల్ యాప్ యూజేజ్ని యూజ్ చేస్తారు. సో బేసికలీ ఈ సెన్సస్ అనేది 2 phases జరగబోతుంది. ఒకటి వచ్చేసి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ షెడ్యూల్ స్టేజ్. సో ఇది మనకి April 1st నుంచి mid-2026 వరకు జరుగుతుంది అనమాట. అండ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ స్టేజ్ ఇస్ ద సెకండ్ స్టేజ్.
సో ఇది మనకి ఫిబ్రవరి 2027 వరకు జరగబోతుంది, ఫ్రమ్ మిడ్ 2026. ఓకే, సో బేసికలీ ఫస్ట్ టైం దీన్ని డిజిటల్ సెన్సస్ ద్వారా కండక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేస్తున్నాం అనమాట ఇండిపెండెంట్ ఇండియాలో. సో లాస్ట్ టైం సెన్సస్ ఎప్పుడైంది 2011లో, అండ్ ఇట్ వాస్ షెడ్యూల్డ్ ఇన్ 2021, బట్ కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ అయింది, అండ్ నౌ 2027లో దాన్ని మనం రీషెడ్యూల్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్, తూతికుడి ఇస్రో సైట్ టు హ్యాండిల్ 20 to 25 లాంచెస్ పర్ ఇయర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ కులశేఖరపట్నం లాంచ్ సైట్. సో కొత్త లాంచ్ సైట్ రాబోతుంది ఇన్ తూతుకుడి డిస్ట్రిక్ట్. సో ద లాంచ్ సైట్ నేమ్ ఇస్ కులశేఖరపట్నం అనమాట. సో దీంట్లో నుంచి 20 to 25 లాంచెస్ మనం జరపబోతున్నాము పర్ ఇయర్. సో బేసికలీ SSLVస్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రైమర్లీ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసుకోవాలి ఫర్ పేలోడ్స్ అప్ టు 500 kgs ఓన్లీ. సో వాట్ ఈస్ ద ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అంటే 2,233 crores అక్వైర్ చేశారు, అండ్ phase 1 100 crores ఎలకేట్ చేశారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ బై 2026 December. అండ్ ప్రైవేట్ సెక్టర్ రోల్ కూడా ఉంది ఇందులో. ఓకే, సో బేసికలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీన్ని 2024లోనే ఫిబ్రవరిలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ లాంచ్ ప్యాడ్స్ అదర్ దాన్ దిస్? సో బేసికలీ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది మనకి, ఇది శ్రీహరికోటలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో 2 ఆపరేషనల్ ల్యాండ్ ప్యాడ్స్ వచ్చేసి ఫస్ట్ ల్యాండ్ ప్యాడ్ ఉంది, సెకండ్ లాంచ్ ప్యాడ్ అనేది కూడా ఉందన్నమాట. సో దిస్ ఇస్ ఫర్ PSLV ఓవర్ హియర్, అండ్ SLP వచ్చేసి సెకండ్ లాంచ్ ప్యాడ్ అనేది PSLV అండ్ GSLV కోసం డిజైన్ చేసుకున్నాం. థర్డ్ లాంచ్ ప్యాడ్ అనేది కూడా రాబోతుంది ఈ పర్టికులర్ శ్రీహరికోటలో. So that is under construction, but we have allocated almost 4 crores for its construction. And the second launch site that we are going to bring is in Tamil Nadu, Kulasekharapatnam anamata. So this will help in reducing the congestion in the Sriharikota. Sriharikotalo congestion ni manam din dwara tagginchochu. Okay, next one, 5 ISRO technologies transferred to private firms అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇన్స్పేస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. So this has facilitated almost 5 technologies for the private firms. Okay, so దీని త్రూ మనము కమర్షియలైజేషన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం అండ్ డొమెస్టిక్ సెల్ఫ్ రిలయన్స్ని కూడా పెంచబోతున్నాం. సో ఏమేమి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని అంటే మల్టీ చిప్ మాడ్యూల్, RTV, ఓకే, సిలికాన్ సింగిల్ పార్ట్ అదెసివ్, ఇవన్నీ మనకు నాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ ఇస్, సో ఇన్స్పేస్ అనేది ఇట్స్ అ సింగిల్ విండో ఏజెన్సీ ఫర్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా స్పేస్ సెక్టర్. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది ఏం చేస్తుంది అని అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ని సైన్ చేస్తుంది ప్రైవేట్ ఫర్మ్స్తో. నౌ ఆల్మోస్ట్ 98 సచ్ అగ్రిమెంట్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఇన్స్పేస్. సో దీని త్రూ మనం కమర్షియలైజేషన్ని పెంచవచ్చు, ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయన్స్ని పెంచుకోవచ్చు, అండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ అప్లికేషన్స్ టు ఆటోమేటివ్, బయోమెడికల్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఆల్సో. గవర్నర్ కెనాట్ యాక్ట్ as a super CM. తమిళనాడు టెల్స్ సుప్రీం కోర్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వీ నో దిస్ పర్టికులర్ థింగ్ దట్ తమిళనాడులో మనకి ద గవర్నర్ ఈజ్ ట్రైంగ్ టు హోల్డ్ ద ఇంపార్టెంట్ బిల్స్ వితౌట్ మేకింగ్ ఇట్ యాజ్ యాక్ట్స్. అంటే వాటికి అసెన్స్ ఇవ్వకుండా, అంటే సంతకాలు పెట్టకుండా వాటిని పాకెట్ వీటో ద్వారా హోల్డ్ చేస్తున్నారు ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దానికి గాను తమిళనాడు హాజ్ విజిటెడ్ ద సుప్రీం కోర్ట్, అండ్ సుప్రీం కోర్ట్ 3 months టైం లైన్ ఫిక్స్ చేయడం మనం చూసాము, రైట్? సో దానికి రెస్పాన్సివ్గా ఆర్టికల్ 143ని యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ క్వశ్చన్ చేయడం కూడా మనం చూసాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో వెన్ ఎవర్ యూర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు గవర్నర్, సో తమిళనాడు క్రిటిసైజెస్ గవర్నర్ టు నాట్ యాక్ట్ as a సూపర్ సీఎం అని చెప్పేసి మీరు రాయొచ్చు. అంటే ఈ టర్మ్ని యూజ్ చేసుకోవాలి. ఈ టర్మ్ కోసమే నేను ఈ ఆర్టికల్ని ఈరోజు ప్లేస్ చేశాను. ఇక్కడ కాంటెక్స్ట్ న్యూస్ అంతా మీకు తెలిసిందే, బట్ సూపర్ సీఎం లాగా యాక్ట్ చేయొద్దు అని గవర్నర్ అని చెప్పేసి తమిళనాడు సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. యూ కెన్ యూజ్ దిస్ ఫర్ సబ్స్టాన్షియేషన్ అండ్ వాల్యూ అడిషన్ ఇన్ ది పాలిటీ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, రాజస్థాన్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఆన్ స్ట్రే డాగ్స్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ డైరెక్టివ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ రీసెంట్లీ మనకు తెలుసు ఇట్ హ్యాస్ ఇష్యూడ్ సమ్ డైరెక్టివ్స్ రిగార్డింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్. స్ట్రే డాగ్స్ని ఎలా మేనేజ్ చేయాలని కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో లైక్ కెనైన్ పాపులేషన్ ఎలా తగ్గించాలి అని. సో రాజస్థాన్ హెస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు రిలీజ్ అ డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రే డాగ్స్ గైడ్ లైన్స్. అంటే డెసిగ్నేటెడ్ ఫీడింగ్ జోన్స్ గురించి మాట్లాడింది, ABC రూల్స్ గురించి మెన్షన్ చేశారు, హ్యూమన్ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలి స్ట్రే డాగ్స్తో అని. ఓకే, మానిటరింగ్ అండ్ కంప్లైన్స్ మెకానిజమ్స్ని కూడా మెన్షన్ చేశారు. సో హియర్ ఇస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు
issue the detailed guidelines on stray dogs. Okay, so now let's continue the discussion. So few value additions. CM launches regional version of Gujarat Global Summit అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో CM ఆఫ్ గుజరాత్ భూపేంద్ర పటేల్ గారు రీజనల్ వర్షన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ విల్ హైలైట్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ఈచ్ రీజన్ టు ప్రమోట్ ద లోకల్ ప్రోడక్ట్స్. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో లోకల్ లెవెల్ ప్రోడక్ట్స్ని షోకేస్ చేయడానికి ఈ సమిట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. సో ఇది వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ అనమాట. బట్ ఈ గుజరాత్ గ్లోబల్ సమిట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ హెల్ప్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లోకల్ సెక్టర్. So this is something which you have to remember. And Japan has agreed to be a partner country for first regional conference to be held in Mehsana. Okay, so basically it is going to be started in October. First regional conference anedi it will help them for the future global summit. So danik gani the news lo undindi. So try to remember this point. And next one, India Canada name envoy signal end to bilateral row an oka article radam jarigindi. So basically 2023 lo ఇండియా అండ్ కెనడా రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్లోకి వచ్చాయి బికాస్ కెనడా వాజ్ సపోర్టింగ్ ఖాలిస్తానీ మూమెంట్. సో కెనడాలో లాట్ ఆఫ్ ఇండియన్స్ ఉంటారనమాట. సో ఇండియన్ డయాస్పోరా అక్కడ ఉంటుంది. సో అక్కడ ఇండియన్ డయాస్పోరాలో మెయిన్ రోల్ ప్లే చేసింది ఎవరు అని అంటే పంజాబీస్ అనమాట. సో పంజాబీస్ ఎవరైతే ఖలిస్తానీ సపోర్టర్స్ ఉంటారో ఎక్కువ మంది అక్కడ ఉండడం వల్ల కెనడా ఆల్సో స్టార్టెడ్ సపోర్టింగ్ ఖలిస్తాన్ మూమెంట్. So this is an internal issue of India, but Canada started involving in it. And also Canada ఏం చెప్పింది అని అంటే, సో ఇండియా ఇస్ ద రీజన్ ఫర్ మర్డర్ ఆఫ్ అ ప్రో ఖలిస్తానీ యాక్టివిస్ట్ ఇన్ 2020 ఇన్ కెనడా అని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ వేయడం జరిగింది. అప్పుడు కెనడా అండ్ ఇండియన్ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రెయిన్లో ఉన్నాయి. బట్ నౌ రీసెంట్లీ ఒక మొమెంటం రావడం జరిగింది. నార్మలైజేషన్ కోరుతున్నారు బోత్ ద కంట్రీస్. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మళ్ళీ రీగెయిన్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. సో దిస్ మూవ్ కేమ్ అరౌండ్ 2.5 months ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ మెట్ ద కెనేడియన్ కౌంటర్ పార్ట్ మార్క్ కార్నీ 2 months బ్యాక్ మీట్ అవ్వడం జరిగింది. అండ్ నౌ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హెల్ప్ అనమాట. అంటే ఇప్పుడు కెనడా అండ్ ఇండియా అనేవి సో బోత్ ఆర్ యాక్చువల్లీ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ రీస్టార్టింగ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్. అంటే కెనడా ఇండియా రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, India and Saudi is going to hold 7th Joint Defense Panel meet in Delhi. So the 7th meeting of the India-Saudi Arabia Joint Committee ఏదైతే ఉంటుందో so this is going to be held in New Delhi on Thursday అనమాట. So this is the update given by Ministry of Defense. సో బేసికలీ మళ్ళీ న్యూస్లో వస్తే చదువుదాం. ఓకే, సో ఈ JCDC మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇండియా విల్ బీ ఆఫరింగ్ ట్రైనింగ్ టు ద సౌదీ అరేబియా ఆర్మ్ ఫోర్సెస్ అండ్ both the countries are going to explore the avenues and cooperation in areas like cyber security, IT, disaster management and tactical communications. ఓకే, వీటిలలో కొలాబరేట్ చేసుకోబోతున్నారు both the countries. నెక్స్ట్, India must tap $161 billion export potential to China. We have to relax the FDI rules for Beijing అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఎంత కెపాసిటీ ఉంది? $161 billion ఎక్స్పోర్ట్స్ పొటెన్షియల్ ఉంది ఇండియాకి చైనాతో. సో దాన్ని మనము ట్యాప్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. జస్ట్ దిస్ ఇస్ అ వాల్యూ ఎడిషన్ దట్ యూ కెన్ యూస్ వెన్ యూఆర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. అందులో ఇండియా చైనా రిలేషన్స్లో నెగిటివ్ ఎఫెక్ట్స్లో దీన్ని రాయాలి. అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనంటే ఇండియా కెన్ ట్యాప్ ఆల్మోస్ట్ $161 billion వర్త్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ టు చైనా. సో బై రిలాక్సింగ్ ద FDI రూల్స్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ది ఆర్టికల్స్. నిన్నటి ఆర్టికల్స్ ఏవైతే లీవ్ చేసామో దాన్ని కూడా డిస్కస్ చేశాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దిస్ అనాలిసిస్ యాజ్ కాంప్రిహెన్సివ్ యాజ్ పాసిబుల్. సో హిందూ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బేస్ చేసుకున్నాం కాబట్టి అందులో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ట్రై చేస్తున్నా. సో అపార్ట్ ఫ్రమ్ వాట్ యూఆర్ లిజనింగ్ ఇన్ ద క్లాస్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ యూస్ఫుల్ ఫ్రమ్ హిందూ, ట్రై టు రీడ్ ఇట్ అవుట్. ఓకే, దాన్ని మీరు కూడా వాల్యూ ఎడిషన్స్ చేసుకోవాలి. సో మీకు ఒక పర్స్పెక్టివ్ డెవలప్ అవుతుంది. వెన్ ఎవర్ ఐఎమ్ డీలింగ్ అన్ ఆర్టికల్, ఐఎమ్ టెలింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఒక ఆర్టికల్లో ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక ఆర్టికల్లో 3 or 4 lines మాత్రమే మనకి ఇంపార్టెంట్ అవుతాయి. దాన్ని ఎలా పిక్ చేసుకోవాలనే స్కిల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే, మీకు ఈ పర్టికులర్ సెషన్స్ హెల్ప్ఫుల్గా ఉన్నాయంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. గివ్ యూ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.